ఒక కేసు కట్టినాం. ఇప్పుడు గుజరాత్ పోవాలంటే ఒక టీం గుజరాత్ పోవాలంటే టీం అంటే మినిమం 6-7 పర్సన్స్ వెళ్ళాలి. 6-7 పర్సన్స్ వెళ్తే వాళ్ళకి ఛార్జీలు తిండి ఖర్చులు అన్నీ కలిపి 2-3 లక్షలు అవుతాయి. గవర్నమెంట్కి 2-3 లక్షల బడ్డెన్ పడదు. అంత బడ్డెన్ గవర్నమెంట్కి 2-3 లక్షల బడ్డెన్ గవర్నమెంట్కి ఇచ్చి మేము పోయి 1.5 లక్ష కేసు సాల్వ్ చేసుకుని వస్తే బాగోదు కదా. గవర్నమెంట్కి 2 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చినామంటే మనం ఒక 50 లక్షల కేసు పట్టుకొని రావాలి. అందుకని చెప్పి ప్లస్ ఒక కేసు కోసమే పోతే మనకి ఈ 1.5 లక్ష కేసుకి పోయి రావడానికి 10 రోజులు పడుతుంది. గుజరాత్ పోవాలంటే ట్రైన్లో పోవాలా, ట్రైన్లో పోవాలంటేనే ఒక 1.5 డే పడుతుంది. తిరిగి రావడానికి ఒక 1.5 డే, 3 డేస్ జర్నీనే పోద్ది. తర్వాత అక్కడ ఒక 3 రోజులు ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైనా దొరికితే పట్టుకుంటే అతను అక్కడ ఎక్కడ పట్టుకుంటే అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వడానికి మళ్ళీ 1 రోజు ఎక్స్ట్రా పడుతుంది. ఇట్లా మినిమం ఒక 1 వీక్ పడుతుంది. మనం 1 వీక్ 1.5 లక్ష కేసు కోసం పోతే ఇక్కడ 50 లక్షల కేసు 4 రిపోర్ట్ అవుతాయి ఈ 1 వీక్లో. అప్పుడు మామూలుగా ఎవరైనా సరే ఇప్పుడు మీకే కనుక ఒక 20 లక్షల కేసు 4, ₹1,00,000 కేసులు 2 వస్తే ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? ఏది డిటెక్ట్ చేయాలనుకుంటారు? కామన్ కదా. రేపు అంత పోయింది, దీని 1,00,000 చేయండి ముందు అవి చూసిన తర్వాత చూద్దాం అనుకుంటాం. అట్లా పెద్ద పెద్ద కేసుల మీద కాన్సన్ట్రేట్ చేసి చిన్న కేసులు చూడమని కాదు, చూస్తాం. కానీ ₹1,00,000 కేసు కోసం గుజరాత్ పోయి పట్టుకొచ్చి టైం వేస్ట్ చేసుకునే అంత మ్యాన్ పవర్ లేదు మనకి. సైబర్ క్రైమ్స్ డిటెక్ట్ చేయాలంటే సైబర్ క్రిమినల్స్ ఎంత ఫాస్ట్ అయిపోయినారంటే ఒక ఇన్వెస్టిగేటర్ని దేశం అంతా తిప్పుతారు. అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని ప్రతికూల పరిస్థితులు మనకు కల్పిస్తారు. ₹1,00,000 కేసు అయినా అంతే, 50 లక్షల కేసు అయినా అంతే, 50 కోట్ల కేసు అయినా అంతే. అంటే 50 కోట్లు సైబర్ క్రైమ్లు ఎవరికి పోవు సామాన్యంగా, ఏదో పెద్ద బ్యాంక్స్ హ్యాక్ అయితే తప్ప. ఇట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ప్రైవేట్ పర్సన్ ఒకవేళ అన్నీ తెలుసుకున్నా పోయి అడ్రస్ ట్రేస్ చేశారు. ట్రేస్ చేస్తే మీరు పోయి ఏం చేయగలుగుతారు? వాడు ఉన్నాడు ఇంట్లో, బయటకు అన్నారనుకో మీరు ఎవరు అంటారు. లేదంటే మీరు పోయి నీ అకౌంట్లో పలానా ఆయన 10 లక్షలు వేసినాడు, నువ్వు రిటర్న్ చేయి అని అడిగితే కనుక నేను చేయను, నేను అసలు నా అకౌంట్లోకి రాలేదు పో అన్నాడు. అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? ఒకవేళ మనకు అన్ని ప్రూఫ్లు ఉంటే ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ మేనేజర్ మీకు ఏమైనా డీటెయిల్స్ చెప్పాడు అనుకున్నాడు, ఆ డీటెయిల్స్ ఎటువంటి డీటెయిల్స్ చెప్తాడు? రాసుకొని చెప్తా అని చెప్పి అడ్రస్ ఒక పేపర్ మీద రాయిస్తాడు. అంతేగాని అఫీషియల్ డాక్యుమెంట్ ఏది మీ చేతికి ఇవ్వకూడదు కూడా. ఆయనకి ఏంటంటే ప్రైవేట్ పర్సన్స్కి అన్అఫీషియల్ హెల్ప్ చేయొచ్చు కానీ అఫీషియల్గా ఏ హెల్ప్ చేయలేడు. మనం ఒక పర్సన్ అరెస్ట్ చేయాలంటే మనకు అఫీషియల్గా. కాబట్టి ఇప్పుడు మీరు కనుక సివిల్ పోలీస్తో అసోసియేట్ అయి ఉంటే పోలీస్కి ఇప్పుడు మెయిన్ షార్టేజ్ చాలా ఉంది. ఒక వాలంటీర్గా వాళ్ళ వెంబడి పోయి మీరు కొంత హెల్ప్ చేయొచ్చు. అంతేగాని ఓన్గా పోయి మీరే డిటెక్ట్ చేస్తే కనుక వాడు ఎదురు తిరిగి అనుకో. ఇప్పుడు నేను చెప్పా కదా, ఒక కంప్లైనెంట్ ఒక 1.5 lakh పోగొట్టుకొని మా దగ్గర తిరుగుతూ ఉంటే మేమేం చెప్పామంటే, ఆయన మేము పోవడానికి టైం కుదరట్లేదు, ఒక పని చేయి. ఎందుకంటే బ్యాంక్ ఈ అడ్రస్లు అనేవి సైబర్ క్రైమ్లో వాడేవన్నీ కూడా దొంగ అడ్రస్లు ఉంటాయి. క్రిమినల్ ఎప్పుడు కూడా వాడి ఓన్ అడ్రస్ పెట్టి మన బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం. 90% ఫేక్ అడ్రస్లు ఉంటాయి. ఆ 10% కనుక జెన్యున్ అడ్రస్ ఎక్కడ ఉంటాయి అంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈ పేరేంటి? వంశీ. వినయ్ వచ్చి వంశీకి చెప్తాడు, అదే మామ నాకు అకౌంట్ కొంచెం ప్రాబ్లం ఉంది, మా ఫ్రెండ్స్ లేదా మా మామ 2 లక్షలు డబ్బులు పంపిస్తున్నాడు, నీ అకౌంట్ ఒక్కసారి నీకు కూడా 2,000 ఇస్తాను ఏమనుకోవద్దు, ఆ 2 లక్షలు వస్తే నాకు క్యాష్ తీసి ఇచ్చేసి నీకు 2,000 కమిషన్ ఇస్తా అంటే, నువ్వు సరే ఇది హెల్ప్ చేసినట్లు ఉంటుంది, నాకు కూడా కొంచెం బెనిఫిట్ వస్తుంది, బాగానే ఉంది కదా అని చెప్పి ఒప్పుకుంటావు. ఆయన 2 లక్షలు వేపిస్తాడు.
తీసేస్తావు, నీ 2,000 తీసుకొని 1,95,000 ఆయనకి ఇచ్చేస్తావు. ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కనపడటం 4 రోజుల తర్వాత పోలీసులు వచ్చి బాబు ఈ 2 లక్షలు ఎవరు వేయించారు అని అడిగితే వినయ్ వేయించాడంట. ఏడు వినయ్ అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. అప్పుడు నువ్వు రియల్ క్రిమినలా లేకపోతే ఇన్నోసెంటా? ఇన్నోసెంటే. ఈ 10% రియల్ అడ్రస్లు ఏదైతే ఉంటాయో ఇదన్నమాట. క్రిమినల్ ఎవరో ద్వారా వచ్చి మాయమాటలు చెప్పి మన అకౌంట్లను తీసుకొని మన అకౌంట్లో డబ్బులు లాగేసుకొని ఏదో మనం హెల్ప్ చేసినందుకు ఏదో తులమో పనమో కొంచెం అట్లా ఊరిక టిప్ ఇస్తారనమాట. హోటల్లో మనం ఒక 1000 రూపాయలు బిల్లు ఇస్తే ఒక 100 రూపాయలు టిప్ ఇస్తాం కదా, అట్లా ఒక టిప్ ఇచ్చినట్లు చిన్న అమౌంట్ మనకి పడేసి మిగతాదంతా తీసుకుని పోతాడు. ఎవిడెన్స్లు ఎవరి మీద ఉంటాయి? బ్యాంక్ అకౌంట్ మనదే. అసలు పోలీసులు ముందు ప్రూవ్ చేయాలంటే ఈ అకౌంట్లో డబ్బులు పండి అని కోర్టు ఎవడో క్రైమ్ చేశాడని మనం పట్టకొచ్చి కోర్టులో పెడితే నమ్మదో, శిక్షలు పడవు. ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? విక్టిమ్ ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు కాబట్టి ముందు అకౌంట్ హోల్డర్ ఫిక్స్ అవుతాడు. అకౌంట్ హోల్డర్ చూస్తేనేమో అమ్మాయికి ఏమి తెలియదు, కాల్ చేసింది ఎవడో, ఆ నంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, 2వ రోజే స్విచ్ ఆఫ్. అది ఎక్కడో ఉంటుంది. ఢిల్లీ నుంచి కాల్ చేస్తే అకౌంట్ కలకటాలో ఉంది, లేకపోతే కేరళలో ఉంది అకౌంట్. కాల్ వచ్చిన లొకేషన్ ఢిల్లీలో ఉంటుంది. అరే ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది, ఇదేంది ఇక్కడ కేరళలో అకౌంట్ అంటే ఆ ఢిల్లీ వాడు ఇప్పించాడని మనం అంటాం. అందువల్ల ఏంటంటే ముందు ఎవరి అకౌంట్లో డబ్బులు పడినాయో అతన్ని ఎగ్జామిన్ చేసి అతన్ని అరెస్ట్ చేయాల్సిందే. ఇన్నోసెంట్ అయినా తప్పదు, ఎందుకంటే మరి ఎవిడెన్స్ ఆయన మీదే ఉంది. ఈ అమౌంట్ ఏమో విక్టిమ్ చెప్తున్నాడు దొంగ మార్గం ద్వారా చేయించుకున్నారని, వచ్చిందేమో ఇన్నోసెంట్ అకౌంట్కి. ఇన్నోసెంట్ మామూలుగా దొంగలు ఎట్లా ఉంటారు? దొరకనంత వరకు దొరకంగానే దొంగ కూడా చాలా ఇన్నోసెంట్గానే ప్రవర్తిస్తాడు. ఒకవేళ కనుక కొన్నిసార్లు ఎట్లా అంటే ఇది రియల్గా కావచ్చు, కొంతమంది రియల్ క్రిమినల్ కూడా నటనించవచ్చు. వాడు ఏం చేస్తాడంటే ఏదో ఒక పని చేయని నంబర్ తీసుకొని, సార్ నాకు పక్కన కాలేజీలోనో లేకపోతే ఎక్కడో టీ షాప్ దగ్గర ఒకటి పరిచయం అయినాడు, వాడు ఇట్లా నా అకౌంట్ తీసుకుంటే ఇస్తే కనుక నేను ఏదో 10,000 ఇస్తానన్నాడు సార్, ఇస్తానంటే అతనికి ఇచ్చినాను, అతను వేయించుకొని తీసుకున్నాను డబ్బులు అని ఒక ఫోన్ నెంబర్ ఇస్తాడు. అతని పేరు ఏదంటే ఒక దొంగ పేరు చెప్పేస్తాడు, ఒక నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ పనిచేయదు. ఆ నెంబర్ పాత లొకేషన్ తీసి ఏం చేసినా మనం పట్టుకోలేము. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మనిషిని పట్టుకోవాలంటే లైవ్ లొకేషన్ ఉంటే పట్టుకోగలుగుతాం. పాత లొకేషన్ ఏదో పలానా జగా వచ్చినాయి అని చెప్పేసి పోయినాం అక్కడికి, మనకి ఏం తెలుస్తుంది? వాడు ముక్కు తెలియదు, మొహం తెలియదు. ఒక మనిషిని ఐడెంటిఫై చేయాలంటే వాడు ఎట్లా ఉంటాడో వాడి ఫోటోలో ఏదో ఒకటి ఉండాలి కదా. ఫోన్ నెంబర్తో మనకేముంటుంది? ఏముండవు ఫోన్ నెంబర్లతో. ఇంకా కావాలని దొంగలన్నా ఏం చేస్తారంటే ట్రూ కలర్లో బ్యాంక్ మేనేజర్ అని చెప్పి ఎవరిదో డెట్లో దొరికిన ఫోటోలు అంటే అటాచ్ చేసేస్తారు. మనం ఆ ట్రూ కలర్ నమ్ముకుంటే కనుక ఆ ఫోటో పెట్టుకొని తిరిగి చచ్చిపోవాలి. లేదు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్కి తెలియకుండా తప్పన మేనేజర్ ఫోటో కొట్టేసి అది పెట్టేస్తాడు వాడు డీపీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నా ఫోటోని డీపీగా వాడతానికి నాకు తెలుస్తుందా? ఇన్ని కోట్ల జనాభాలో ఎట్లా తెలుస్తుంది? ఎక్కడో బీహార్లో ఒక బ్యాంక్ మేనేజర్ ఫోటో వాడికి తెలియకుండా కొట్టేసి డీపీ పెట్టేసి బ్యాంక్ ఎస్బీఐ మేనేజర్ అని ట్రూ కలర్లో వాడు రిజిస్టర్ చేసుకుంటే ఒరిజినల్ బ్యాంక్ మేనేజర్ రాదు. అట్లా వాడి పేరు రాసుకుంటాడు. ఏదో వాడి పేరు సంజయ్ అని ఉందనుకో, సంజయ్ అని రాసుకుంటాడు. వాడు ఒరిజినల్ మేనేజర్ కొడితేనేమో సంజయ్ కుమార్ అని వస్తుంది. ఫ్రాడిస్టర్ది మాత్రం ఎస్బీఐ మేనేజర్ అని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఫోటో కూడా వచ్చేస్తుంది. ఒకవేళ మనం పోతే ఆ ఫోటో తీసుకొని పోతే నిజంగా ఆ బ్యాంక్ మేనేజర్ అని ఫోటో టాలీ అయ్యింది, కానీ ఫోన్కి బ్యాంక్ మేనేజర్ సంబంధమే ఉండదు. కాబట్టి ఇట్లా క్రిమినల్ కూడా
ఒకసారి మనల్ని డూప్ చేయొచ్చు, ఇన్నోసెంట్లు కూడా ట్రాప్ అయిపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇంతకుముందు జామ్తారా చాలా ఫేమస్. జామ్తారా తెలుసా? మీరు అందరూ వినే ఉంటారు. జామ్తారా జార్ఖండ్లో ఒక జిల్లా. అక్కడ జామ్తారాలో చేసేదంతా 10th ఫెయిల్ 7th ఫెయిల్ క్యాండిడేట్స్, సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు మొత్తం. వాళ్ళు ఏజ్ 16 నుంచి 25 లోపు ఉంటాయి అందరే. అంత చిన్న చిన్న పిల్లలు. మనం ఏంటి ఇప్పుడు మన ఫాదర్ కార్పెంటరీ చేస్తున్నాడు అనుకో, మనం కూడా ఫాదర్ అమ్మట పోయి చిన్నగా నేర్చేసుకుంటాం. కార్పెంటరీ కాదు, పెయింటింగ్లో బాగా డబ్బులు వస్తున్నాయంటే ఏం చేస్తాం? మా ఫాదర్ ఏం కార్పెంటరీ, అది డబ్బు రావు పౌడర్, వీడు చూడు పెయింటింగ్ వేసి ఫుల్ సంపాదిస్తున్నాడని ఆ పెయింట్ వేసేవాడు అప్పుడు పోయి మనం కూడా నేర్చుకొని పెయింట్ వేస్తాం. ఇక్కడ ఏంటంటే విజయ్ కుమార్ మండల్ అని చెప్పి ఒకడు ఉన్నాడు. వాడు స్టార్ట్ చేశాడు. వాడు స్టార్ట్ చేసి అందరూ నేర్పించాడు. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది ఒక్కడే చేస్తే పెద్ద అమౌంట్లు సంపాదించడం కష్టం. అదే 4-5 గ్రూప్గా చేస్తే కనుక బాగా డబ్బు సంపాదించవచ్చు. అందుకని ముందు వాడు ఒక 4-5 కూడబెట్టి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసినాడు. విలేజ్లో అందరూ వీళ్ళేంటి అసలు ఇంట్లో కూర్చొని ఈ విధంగా సంపాదించేస్తున్నారు, అన్ని గుడిసెలుండయి మొత్తం బంగ్లాలు అయిపోయినాయి. 2-3 ఏళ్లలో బంగ్లాలు వచ్చేసి ఏదిరా అని చెప్పి అందరూ వాడేమంటే విలేజ్. తర్వాత ఎట్లా అయిపోయిందంటే పక్క విలేజ్లో వాళ్ళకి పిలిచి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. అట్లా అందరు పాకి ఆ జామ్తారా డిస్టిక్ మొత్తం వాడి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది సైబర్ క్రైమ్ ఈజీ మనీ, ఎక్కడికి పోవాల్సిన పని లేదు. జస్ట్ ఫోన్ ఉంటే చాలు. అది కూడా బుట్ట ఫోన్ కూడా సరిపోదు, ఆండ్రాయిడ్ ఫోనే అవసరం లేదు. ఫోన్ కాల్తో రోజు 10 లక్షలు సంపాదించవచ్చు. ఇప్పుడు రాజస్థాన్లో ఇంతకుముందు అంతా రాబరీ డకాయిటీ చేసేవారు. రాజస్థాన్లో భరత్పూర్ అండ్ ఆల్వార్ అంటే 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ 2 డిస్ట్రిక్ట్స్ డకాయిటీ రాబరీస్కి చాలా ఫేమస్. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్లో దారిని పోయే వాళ్ళని ఆపి కొట్టి లాగేసుకునే వాళ్ళంతా. ఇప్పుడు ఏంటంటే నాలాంటి ఎవరైనా పోతుంటే ఏదో వెపన్ కొట్టుకుని పోతున్నా, కొట్టగానే కాచిపారను కదా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ లాంటి రౌడీ వాడు ఇంకోటి పోతున్నాడు. వీడు ఏదో విక్టిమ్ వేసేద్దాం అనుకుని వాడికి వచ్చాడు. వాడి దగ్గర ఏదో వెపన్ పెట్టుకొని ఉన్నాడు, వాడు కూడా కొట్టిపడేస్తాడు. అట్లా వీళ్ళకు కూడా క్యాజువాలిటీస్ అవుతున్నాయి. అందువల్ల ఇది బాగాలేదని చెప్పేసి ఇట్లా కాదని ఫోన్ కాల్స్ చేసి भैया हमारा फील्ड में 10 kg गोल्ड मिला है, आपको चाहिए तो हम 25% में दे देते అంటాడు. అంటే మనకి 100 రూపాయలు 20 రూపాయలకు వస్తుందంటే మన మనిషికి ఉన్నది ఏంటంటే ఆశే లేకపోతే సైబర్ క్రైమే లేదు. కేవలం ఆశతోటే 90% ఆఫ్ ది సైబర్ క్రైమ్ జరిగేది. మనకేంటి వీడి దగ్గర 10 kg గోల్డ్ ఉంది అంటున్నాడు, 25% ఇచ్చేస్తాను అంటున్నాడు అనగానే మనకి ఆశ పుట్టి బయలుదేరుతారు. आप एक काम करो, आप 10 लाख लेके आइए, आपको कितना चाहिए तो उतना दे देते అంటాడు. వీళ్ళు 10 లక్షలు పెట్టుకొని బయలుదేరితే వాడు ఏం చెప్తాడంటే आप मथुरा రైల్వే స్టేషన్ में उतर के मेरे को कॉल करना అంటాడు. వీడు ఉతరుతాడు, ఉతరి కాల్ చేస్తాడు. కాల్ చేయగానే వాడు అప్పటికే ఒక జీప్ పెట్టుకొని రెడీ ఉంటాడు. ఆ జీప్లో వెళ్ళగానే జీప్లో కూర్చోబెట్టుకుంటారు. या बहुत पब्लिक रहते हैं या गोल्ड यहाँ लिए तो इमीडिएटली आपको पुलिस पकड़ के ले जाएगा, हमारा गांव बाजू है, वहाँ जाके वहाँ हैंड ओवर करते, बाद में आपको हल्ली चले जाओ అని చెప్తారు. ఎందుకంటే ఇది గోల్డ్ ఫీల్డ్లో దొరికింది, యాక్చువల్గా ఇది గవర్నమెంట్కి చెందాల్సింది. గని అంటే ఎక్కడన్నా గన్ను దొరికి మనం వాడుకోవడానికి లేదు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది గని లాంటిది కదా, అందువల్ల మీరు ఎక్కడ ఇది ఊరికే చెప్పకూడదు, బయట సీక్రెట్గా పెట్టాలి అని చెప్పి డబ్బులు తెచ్చారు కదా అంటారు. తెచ్చాము. ఎంత తెచ్చినారు? 10 lakhs. ఓకే, 10 lakhs అంటే ఇప్పుడు కేజీ
30 lakhs ఉంది, కేజీ వచ్చేస్తాలే, మేము 30%కి ఇచ్చేస్తాం, కేజీ తీసుకెళ్ళి చెప్పి బండిలో కూర్చోబెట్టుకొని తీసుకుపోతారు. తీసుకుపోయి విలేజ్కి పోగానే కట్టేస్తారు, చెట్టు కట్టేసి ఆ 10 లక్షలు తీసుకుంటారు. తీసుకుని 2 బీగుతారు. మీ ఇంటికి ఫోన్ చేసి ఇంకో 10 లక్షలు తెప్పి, లేకపోతే ఇక్కడే చచ్చిపోతాం. వీళ్ళకి గతి లేదు. ఇక 2 రోజులు తిండి కూడా పెట్టరు. ఇవి కొంచెం గట్టిగా ఉండి సరే చచ్చిపోయి నేను ఎక్కడ చచ్చిపోతా అంటే కనుక 2 రోజులు తిండి పెట్టకుండా అట్లా కట్టేస్తారు. మనిషికి ఏంటి, ఊరికి మాట అంటాం, 1 రోజు తిండి పెట్టకపోయేసరికి నీరసం వచ్చేసి వీడు వదిలేస్తే చాలనే పరిస్థితి వచ్చేస్తాం. ఇంటికి ఫోన్ చేసి, అరే నాయన నేను చచ్చిపోయేటట్టుండా, 10 లక్షలు ఉంటే పంపించు, దురాశ దుఃఖానికి చేయకు, తప్పు చేసినా 10 లక్షలు పంపిస్తే తిరిగి వస్తా, లేకపోతే ఇక్కడే చచ్చిపోతా అంటారు. ఫ్యామిలీ మెంబర్స్కి ఏంది, భయానికి సప్పో చేసి ముందు ఆ 10 లక్షలు వేసేస్తారు. వేస్తే రిలీజ్ చేసేస్తారు. వాడు ఏమీ కష్టపడకుండానే 20 లక్షలు తీసుకుని వీళ్ళని ధరిమేస్తాడు. అయితే అట్లా 20 లక్షలు పోగొట్టుకున్నాడు ఏం చేస్తాడంటే, కొంతమంది పోవాలి ప్రాణం దొరికింది చాలు అనుకుని తిరిగి వచ్చేస్తారు, కొంతమంది పోయి కంప్లైంట్ చేస్తారు. ఇది ఫిజికల్గా జరిగింది, మనిషి ఎదురుగా వచ్చాడు, తీసుకుపోయాడు, అంతా చేశాడు కాబట్టి వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి ఇవి 20 లక్షలు అవసరం, 20,000 కూడా చాలు, 2,000 కూడా చాలు. ఈ విధమైన రాబర్ అయితే లైఫ్ పనిష్మెంట్స్ పెట్టుకోవాలి. 2,000 అయినా సరే కోర్టులో వచ్చి, సార్ ఇది నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, ఆయన 2,000 కాజేసాడు నాయి, ఇట్లా చేశాడని చెప్పి కనుక విక్టిమ్ కోర్టులో వివరిస్తే ఖచ్చితంగా దానికి లైఫ్ పనిష్మెంట్ ఉంటుంది. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎస్హెచ్ఓలు ఎట్లా ఉంటారంటే, మన టైప్ పోలీసింగ్ ఉండదు. అక్కడ చాలామంది ఎంతోటే కొల్లుడై ఉంటారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే, గోల్డ్ హ్యాండ్ ఓవర్ చేసి పోలీసులు వాళ్ళే పట్టిస్తారు కావాలని. పట్టించిన తర్వాత ఒక్కోసారి లేదంటే ఒక్కోసారి వాళ్ళే పోలీసు డ్రెస్ వేసుకుని వచ్చి పదా ఇది ఎక్కడిదే నీకు ఇంత గోల్డ్ అని చెప్పేసి ఒక దగ్గర తీసుకుపోయి ఒక ఇంట్లో పెట్టి ఇంట్రాగేషన్ అని చెప్పేసి, మీకు ఇది చీటింగ్ దొంగతనం అన్ని కేసులు వేసేస్తున్నాం, మీరు బయటికి రాదు అది అని బెదిరిస్తారు. బెదిరించి కేసులు లేకుండా పోవాలంటే 10 లక్షలు తెప్పించని కూర్చుంటారు. రకరకాలన్నమాట. వాళ్ళు ఒక్కోసారి ఒక్కో విధంగా మారుస్తూ ఉంటారు. దేనికి ఎక్కువగా భయపడతాడు అనేది గమనిస్తారు. వీడు ప్రాణానికి పెద్ద లైఫ్ రిస్క్, ప్రాణం అంటే లెక్క చేయడు, చంపేసుకోండి అంటే కనుక చంపరండి. వాళ్ళకి ఎవరిని చంపరు, వీడి జరిగింది ఏమొస్తుందని చెప్పేసి ఈ విధంగా పోలీసు అరెస్ట్ టైపులో నాటకం వేస్తారు. వీటిల్లో ఏమవుతుందంటే, ఎస్హెచ్ఓ కనుక కొంచెం గట్టివాడు ఉండి, మామూలుగా అక్కడ మనమే కాదు, బయట నుంచి పోయిన పోలీసులే కాదు, లోకల్ పోలీసు కూడా వాళ్ళ విలేజ్లోకి పోయి అంతా సెర్చ్ చేసి పట్టగరాలేదు. ఆ విలేజ్లోకి పోతే అక్కడ పోలీసులు కూడా కట్టేస్తారు. అది పరిస్థితి. మనం కాకి సినిమా చూసారా కదా, సేమ్ డిటో ఎక్స్పీరియన్స్, అది రియల్. కాకి సినిమా అనేది యాక్చువల్ రియాలిటీ. అక్కడ రాజస్థాన్లో జరిగేదే కాకి సినిమా తీసినారు. ఎందుకంటే మా వాళ్ళు కూడా పోయినారు. 2 సార్లు పోతే 2 సార్లు అంటే పోవటం ఎట్లా అంటే, అక్కడ ఒక ఎస్పీ మంచి స్ట్రాంగ్ సర్దార్జీ ఒక ఆయన వచ్చాడు. ఆయన 90 మందిని నైట్లో 20 వెహికల్స్ పెట్టి 90 మందిని ఒక్కసారి ఊరి మీద పంపిస్తాడు. పోవడం దందన ఈ క్రిమినల్స్ కూడా ముందే తెలుసు. ఆ క్రిమినల్స్ అందరిని పిక్ చేసుకోవటం, 10 నిమిషాల్లో ఆపరేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. ఆ 10 నిమిషాల్లోనే 4 వెహికల్స్ బాగుపట్టేది. వాళ్ళు ఏంటా ఎవరిదైనా తలుపులు తీసి మనిషిని లాగాము అంటే అందరూ వచ్చేస్తారు. యూనిటీ చాలా ఎక్కువ వాళ్ళకి. వాళ్ళ విలేజ్లో నుంచి ఎవరు తీసుకెళ్ళలేదు బయటికి. ఆ విలేజ్లో నుంచి ఎవరన్నా తీసుకెళ్ళాలి అంటే ఒకరిని ఇద్దరిని చంపకుండా తీసుకురాలి. అది పరిస్థితి. కాబట్టి అంత స్ట్రాంగ్ ఉంటారు. ఇక ఏదైనా లోకల్లో ఎస్హెచ్లో కొంచెం ట్యాక్ట్ఫుల్గా ఇట్లా ఉంటాడా అట్లా ఉంటాడా అని చెప్పేసి ఫోటోలు చూపించి, పాత నేరస్తుల ఫోటోలు చూపించి ఐడెంటిఫై చేస్తే కనుక ఆ విలేజ్ హెడ్స్ ఉంటారు, వాళ్ళని పిలిపించి చెప్తాడు,
వీడిని తీసుకురాకపోతే, ఎందుకంటే మనిషి అనేవాడు సంఘజీవి, వాడు ఇంట్లోనే కూర్చొని ఉండలేడు, బయటికి రావాల్సిందే. అవన్నీ చిన్న చిన్న విలేజ్లు, దారి కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడు రోడ్లు వేస్తామన్నా ఒప్పుకోవట్లే వాళ్ళు, ఎందుకంటే రోడ్డు వేస్తే వాళ్ళ ఫెసిలిటీతో పాటు పోలీసులు కూడా ఫెసిలిటీ అయిపోయింది. ఈయన కారులో వచ్చి మమ్మల్ని లాక్కుపోతారు, మా వృత్తే ఇది, అంతా మేము ఈ దొంగతనాల మీద బతుకుతాం, రోడ్లు వేస్తే కష్టం మాకు అని రోడ్లు వేయట్లే. ఒకసారి వేస్తే కూడా మధ్యలో తవ్వేసారు. అక్కడ ఏంటంటే చిన్న చిన్న కాలువలు ఉంటాయి రోడ్డు పక్కన, ఆ కాలువలు అంతా బురద ఉంటుంది. తవ్వి ఆ కాలువని అటు నుంచి పారేటట్టు చేస్తారు. ఏ జీప్ వచ్చినా అక్కడ ఇరుక్కుపోవాల్సిందే, ఇరుక్కొని మనుషులు దిగి నెట్టాలి. దానికి 10 నిమిషాలు టైం పట్టుద్ది. ఈలోపు విలేజెస్ అంతా వచ్చేస్తారు. ఎవరైనా ఒకవేళ వచ్చి ఆ విలేజ్లో నేను 5 నిమిషాలు టప్పన ఎక్కించుకొని పారిపోదామని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్తే పోలీసులు ఆ వాగు దగ్గర ఇరుక్కుపోతారు. ఆ వాగును తోసుకొని వీళ్ళ దాటేలోపు ఆ విలేజెస్ అంతా వచ్చి వీళ్ళ పట్టుకున్న లాక్కపోతారు. అటువంటి డిస్ట్రిక్ట్స్ అది. మనలాగా లాయల్గా ఉండే పీపుల్ గారు వాళ్ళు దేనికైనా తెగిస్తారు. అవసరమైతే ప్రాణం తీస్తారు, లేకపోతే చంపేసుకున్నా కూడా ఓకే అని చచ్చిపోవడానికి కూడా రెడీ ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు మరకని చెప్పి మొత్తం సైబర్ క్రైమ్కి మారిపోయినారు. మారిపోయి వాళ్ళు ఒక 4 టైప్స్ ఫ్రాడ్స్ చేస్తారు. ఫస్ట్ ఫేస్బుక్లో ఎన్ఆర్రెడ్డి గారు ఒక ప్రొఫైల్ పెట్టుకున్నారు. ఆయన ప్రొఫైల్లో రాసుకుంటాడు వాళ్ళ ఆర్టీవీ ఎడిటర్ అది అని రాసుకున్నాడు. అది చూస్తారు. అది చూసి ఆయన ఫ్రెండ్ లిస్ట్, మన ఫేస్బుక్లో ఏంటంటే ఫ్రెండ్ లిస్ట్ ఓపెన్ ఉంటుంది. మనం దాన్ని మార్చుకోకపోతే, లాక్ చేసుకోవటమో లేకపోతే ఫ్రెండ్ లిస్ట్ని హైడ్ చేసుకోవటమో చేయకపోతే ఓపెన్గా ఉంటుంది. ఆ లిస్ట్ అంతా కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకొని ఈయన ఫోటో కాపీ చేసి సేమ్ ఇదే నేమ్తో ఎన్ఆర్రెడ్డి ఆర్టీవీ అని చెప్పి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. ఫ్రెండ్ లిస్ట్ ఆల్రెడీ కాపీ చేసుకున్నారు కదా, వీళ్ళందరికీ రిక్వెస్ట్లు పొందుతారు. వీళ్ళు ఏమనుకుంటారు, అరే మన ఎన్ఆర్రెడ్డి మళ్ళీ రిక్వెస్ట్ పంపించినాడు ఏంటి అంటే మళ్ళీ కొత్తది ఏమైనా ఓపెన్ చేశాడని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి 10 నిమిషాల్లో చాటింగ్ మొదలు పెడతారు. ఎన్ఆర్రెడ్డి హౌ ఆర్ యూ, ఐఎమ్ ఇన్ గ్రేట్ అర్జెంట్ నీడ్, ప్లీజ్ సెండ్ 10,000 అంటే ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, అరే పాపం అన్న ఎన్ఆర్రెడ్డి లేదంటే అందులో పెడతాడు మదర్ హాస్పిటల్, వాడికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ఏదో బట్లర్ ఇంగ్లీష్ వాడతారు. మదర్ హాస్పిటల్, ఫాదర్ హాస్పిటల్, ప్లీజ్ సెండ్ 10,000 రూపీస్ ఎట్లా పెడతాడు. ఒక 100 మందికి పెడితే కనీసం ఒకళ్ళు ఇద్దరు వేస్తారు కదా. ఇప్పుడు అవతలోడు కనుక కొంచెం టైం పాస్ చేసి డబ్బులు వేయకుండా ఊరికే క్వశ్చన్లు వేస్తుంటే కనుక వదిలేస్తారు. అటువంటి వాళ్ళకి ఈ టైం పాస్ ప్రోగ్రామ్ ఎందుకని చెప్పేసి వదిలేస్తారు. వదిలేసేసి వెంటనే వేరే చాటింగ్కి వెళ్ళిపోతారు. ఇట్లా రోజుకి ఒక 100 మందితో చాట్ చేస్తే ఒక 3-4 10,000 చొప్పున 40,000 చేస్తారు. వాడికి అక్కడ మామూలుగా ఎక్కువ లారీ డ్రైవర్లు, డ్రైవింగ్ మెకానిక్స్, ఈ బిజినెస్ అంతా వాళ్ళు చేసేది. వాడికి 40,000 రావాలి అంటే 2 నెలలు కష్టపడితే కానీ రాదు. ఇక్కడ ఒక రోజులో వచ్చేసింది. తర్వాత యాడ్స్ పెడతారు. క్విక్కర్, ఓఎల్ఎక్స్ వీటిలో యాడ్స్ పెడతారు. అవర్ హౌస్ ఈజ్ హౌస్ ఫర్ రెంట్ అని యాడ్ పెడతారు. రీసెంట్గా ఒక ఆమె ఏం చేసిందంటే జూబ్లీ హిల్స్లో ఉంటుంది ఆమెకి గుంటూరులో ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ కోసం ఆమె యాడ్ ఇచ్చింది. యాడ్ ఇస్తే వీళ్ళు కాల్ చేసినారు. కాల్ చేసి మీరు యాడ్ ఇచ్చినారు కదా, నేను ఆర్మీలో పనిచేస్తాను అని చెప్పి వాడి ఐడి కార్డు అది ఇది షేర్ చేసినాడు. షేర్ చేసి ఎందుకంటే మళ్ళీ నేను ఇక్కడి నుంచి ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా, ఇక్కడి నుంచి వచ్చి నీదంతా చూసుకుని అడ్వాన్స్ ఇచ్చేలోపు ఎవడో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మీ హౌస్, అందువల్ల నేను ఇప్పుడే అడ్వాన్స్ పే చేసేస్తా, బాగా నచ్చిన ఈ ఫొటోస్ బాగున్నాయి అంటే ఏం చెప్పిందంటే 2 మంత్స్ అడ్వాన్స్ కట్టాలి. ఎంత అంటే 13,000 26,000 కట్టడం. ఓకే ఇప్పుడే కట్టేస్తా అని చెప్పేసి. అయితే మా ఆర్మీలో ఒక ప్రొసీజర్ ఉంది, మీరు ఆ 26,000 నాకు వేస్తే కనుక మీకు 52,000 వస్తాయి.
ఆర్మీ ప్రొసీజర్ ఇది. ఎందుకంటే మా బ్యాంక్ అన్ని ఆర్మీ బ్యాంక్స్, ఆర్మీ బ్యాంకుల్లో ఈ ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఒక ట్రై చేయండి, ముందు 5 రూపాయలు పంపించాను అన్నాడు. మేము 5 రూపాయలు పంపించింది, దాని మీద 10 రూపాయలు వచ్చేసింది. ఓహో ఇదేదో ఆటోమేటిక్ నిజమే ఇటు చెప్పింది అనుకున్న తర్వాత 26,000 పంపింది. అవి రిటర్న్ రాలా. వాడు ఏం చెప్పాడంటే 52,000 వస్తాయని చెప్పాడు, రాలా. రాకపోతే ఇది టెక్నికల్ ఎర్రర్ జరిగింది, ఈసారి మీరు 52,000 పంపించండి, 104,000 వెనక్కి వస్తాయి అన్నాడు. ఈమె 52,000 పంపించింది, అవి కూడా రిటర్న్ రావాలి. అయితే వాడు ఏం చేశాడంటే మా దగ్గర మా అకౌంట్లో డిడక్ట్ అయిపోయి మీ అకౌంట్లో ప్రాబ్లం ఉంది, ఈసారి మళ్ళీ 1,00,000 రూపాయలు పంపించండి అన్నాడు. మళ్ళీ పంపించింది. ఇట్లా 4.5 లక్షలు పంపించింది. 4.5 లక్షలు పంపించిన తర్వాత ఆమెకు డౌట్ వచ్చింది, ఇదేదో ఎన్ని డబ్బులు వేసినా పోతున్నాయి కానీ నాకేం రావట్లేదండి డౌట్ వచ్చి నేనేనన్నా. సరే మీరు డబ్బులు వేయద్దు, మరి 4.5 లక్షలు మీకు వాపసు వద్దా అన్నాడు. కావాలన్నా. ఈ వాపసు రావాలంటే 50,000 కట్టాలన్నాడు. అంటే సరేనండి 50,000 పంపించింది. 5 లక్షలు అయింది. ఈ 5 లక్షలు రావాలంటే ఇంకొక 50,000 అన్నాడు. ఇట్లా 10 లక్షలు అయిపోయింది. అవి వాపసు 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 అంట వేస్తూనే పోయింది. 10 లక్షలు వేసేసింది. 10 లక్షలు వేసిన తర్వాత బ్యాంకులో అమౌంట్ అయిపోయింది. బాబు నా అకౌంట్ ఖాళీ అయిపోయింది అన్న. మీ అకౌంట్ ఖాళీ అయిపోతే ఒక పని చేయండి, మీ ఫ్రెండ్ ఎవరి దగ్గర 2 లక్షలు అప్పు తీసుకోండి, ఎందుకంటే ఆ 2 లక్షలు కడితే మీకు 10 లక్షలు వచ్చేస్తాయి, మొత్తం 12 వాపసు వస్తాయి. 2 లక్షల కోసం 10 లక్షలు ఎందుకు వదులుకుంటారని చెప్పి చాలా కన్విన్సింగ్గా మాట్లాడతారు. మేడం మేడం అంటారు, దీదీ అంటారు, చాలా ప్రెజెంట్గా, చాలా అసలు ఎంతో వినయంగా మాట్లాడతారు. వాడి నిజస్వరూపం రాబరీ డెకాయిటీ కాడని తెలియదు. ఈమె ఆ మాటలు నమ్మి మళ్ళీ ఇంకో 2 లక్షలు ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని మరీ పంపించింది. సైబర్ క్రిమినల్స్ అంతే, ఎంత మనం వేసినా అది అంతే సంగతి. 12 లక్షలు పోయింది. ఆ తర్వాత తీరుకుంది. అప్పుడు వచ్చి కంప్లైంట్ చేయాలి. ఒక్క రోజులో 12 లక్షలు మనం ఎక్కడ సంపాదించగలుగుతామా? వాడు 10th ఫెయిల్ కాడు, కేవలం వాక్చాతుర్యం అంతే, మాటలు చెప్పే దీంతో 12 లక్షలు 2 గంటల్లో లాగేసాడు. తర్వాత ఏమొచ్చింది, కంప్లైంట్ చేసి మనం లొకేషన్స్ చూస్తే భరత్పూర్ అంటే ఏం చేయాలి, ఎంటర్ కాలేము విలేజ్లో. వీళ్ళు మనం యాడ్స్ ఇచ్చినా నేను కొంటానికి కాల్ చేస్తారు, వాళ్ళు యాడ్స్ ఇస్తారు. 10 లక్షలు కారు ఉంది, 5 లక్షలకి ఇచ్చేస్తాను యాడ్ పెడతారు. మనకేంటి, ఎక్కడ చీప్ వస్తే దానికే అట్రాక్ట్ అవుతాం, 5 లక్షలు దానికి అట్రాక్ట్ అయిపోతాం. వాళ్ళు నేను ఆర్మీలో పనిచేస్తున్నా, ఇక్కడ ఆర్మీ రూల్స్ ప్రకారం ముందు దీన్ని ప్యాక్ చేయాలా, ప్యాకింగ్ ఛార్జెస్ ఒక 20,000 పంపించాను. తర్వాత ఇది మా ఆర్మీ గేట్ ద్వారా రావాలా, ఆర్మీ గేట్ ఛార్జెస్ ఉంటాయి, అదొక 20,000 అంటాడు. తర్వాత ట్రాన్స్పోర్ట్, మా ఆర్మీ ట్రక్కే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది దీన్ని, మేము ఇట్లా బయట పంపడానికి రాదు, ప్యాక్ చేసినాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకోటి కాల్ చేస్తాడు, నేను తీసుకొచ్చేసాను మీ వెహికల్, కాకపోతే ఇప్పుడు ఓనరు మీరు మాట్లాడుకున్న 5 లక్షలు మాట్లాడుకున్నారు కదా, మీరు ఎంతవరకు డబ్బులు ఏం కట్టలేదు కాబట్టి హాఫ్ అమౌంట్ వేస్తే రిలీజ్ చేయమన్నాడు. 2.5 lakh ఏంటి అంటాడు. ఈ 2.5 వేస్తాడు. వేసిన తర్వాత ఇప్పుడు ఓనర్ ఒప్పుకోవట్లా, మొత్తం అమౌంట్ కడితేనే ఇవ్వమంటున్నాడు అని మొత్తం కట్టిస్తాడు. 5 లక్షలు ముందు ఆ ట్రాన్స్పోర్ట్ అది ఇది అని చెప్పి 1 లక్ష, మొత్తం 6 అయిపోయింది. తర్వాత మా ఓనర్కి ఇప్పుడే 8 లక్షలు గిరాకు వచ్చిందంట, మీరు 5 కదా ఒప్పుకుంది, 8కి వేరే వాళ్ళు అడుగుతున్నారు, మరి మీరు కూడా 3 లక్షలు ఎక్స్ట్రా ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదండి. 6 పోయి ఉన్నాయి, ఇంకో 3 వేసేద్దామని చెప్పి ఇలా 3 కూడా వేస్తారు. 9 అయిపోయింది. 9 అయిన తర్వాత లాస్ట్ రేట్లు మారిపోయినాయి. ఇప్పుడు ఇంకొక 2 లక్షలు కడితే వస్తుంది, లేకపోతే లేదు. 9 లక్షలు పోయినాయి. ఇంకెట్లా ఇప్పుడు మరి 2 లక్షలు కడదామా వద్దా, కడితే వస్తుందా రాదా అని డౌట్ ఉంటుంది. అయినా కట్టి చూద్దాం, ఎందుకంటే 9 పోయి ఇరుక్కున్నాయి కదా అని చెప్పి ఈ 2 కూడా కట్టాడు. అప్పుడు కానీ అర్థం కాదు, ఎంత కట్టినా ఇది రాదు. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఒక జెన్యున్ పర్సన్, నా కారు 10 లక్షలు కాస్ట్ అమ్మాలనుకున్నా, నేను పెడతా. పెట్టగానే వాడు నాకు కాల్ చేస్తాడు, साहब आपका गाड़ी बहुत अच्छा है, कितना में देते अंటాడు. 10 लाख అంటాడు. ये गाड़ी किसका है साहब అంటాడు. मेरा है.
क्या प्रूफ है आपका है बोल के అంటాడు. అవి ఎక్కువ పర్సెంట్ ఫేకే ఉంటాయి. వీళ్ళు అది తెలియక ఆ లింకులు ఓపెన్ చేసి ఫేక్ వెబ్సైట్లలో ఇదే రియల్ వెబ్సైట్ అనుకొని ఇలా అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఏదో ఒక కరెన్సీ కొనిపిస్తారు. ఒక ₹1,00,000 కొంటే నెక్స్ట్ డే 2 లక్షలు అయిపోతాయి. 2 లక్షలు అయిపోగానే మీకు ఇప్పుడు 1,00,000 పెట్టారు, 1,00,000 ప్రాఫిట్ వచ్చింది, 2 లక్షలు బ్యాలెన్స్ చూపిస్తుంది, మీ ప్రాఫిట్ తీసుకోండి అంటారు. వీడేమనుకుంటాడు, అబ్బా ₹1,00,000 2 రోజుల్లో 1,00,000 వచ్చింది అనగానే అసలు ఓ నాయన ఇది భలే ఉందనుకొని ఆ 1,00,000 తీసుకుంటాడు. ఆ 1,00,000 వచ్చేస్తాడు. ఇక్కడ ఒకటి ఏంటంటే నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చినాయి అనేది మర్చిపోతున్నాడు. 1,00,000 ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాడే తప్ప నేను పెట్టిన 1,00,000 కదా నేను తీసుకుంది అని అనుకోడు. తర్వాత ఎంత 20 లక్షలు పెట్టి అంటారు, 20 పెడతాడు, 40 అయిపోతాయి. ఆ అకౌంట్లో రావు. ఈ అకౌంట్లో రావాలంటే 40 పెట్టాలంటాడు, ఇంకొక 40. అంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ లెవెల్కి మార్చేశారు నిన్ను, ఇంకో 40 పెడితే వస్తాయి అంటారు. ఈ 40 పెడతాడు. అంటే ఫస్ట్ పెట్టిన 20, ఈ 40, 60. ఇక్కడ 1,20,000, 2 కోట్లు కూడా చూపించేస్తారు. ఎందుకంటే వెబ్సైట్ వాడి చేతిలో ఉంది, వాడు ఎంత చూపించినా చూపించవచ్చు. రియల్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు చూపించడం కష్టం, కానీ దొంగ వెబ్సైట్లో ఎస్బీఐది దొంగ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో చూపించడం అంటే మనకి ఒకవేళ 10 కోట్లు, అందరికి 10 కోట్లు చూపించమంటే చూపించేసి. ఇది కూడా అంతే, వెబ్సైట్ ఫేక్, వాడు ఇష్టం వచ్చినట్టు చూపించేస్తాడు. 2 కోట్లు అనగానే వీడికి వామో ఇంత లాభమైందని చెప్పేసి ముడిచిపోతాడు. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్న ప్రకారం 30% మాకు అనుకున్నాం కదా, ఆ 30% ఏంటి, 2 కోట్లు అంటాడు. 30% 2 కోట్ల 30% అంటే 60 lakhs. ఆ 60 lakhs దాంట్లో వద్దు, క్రిప్టోగా పంపించడం మాకు అంటాడు. వీడు క్రిప్టోగానే వాళ్ళ అకౌంట్కి వేసేస్తాడు. వాళ్ళకి వ్యాలెట్ ఇస్తారు, దానికి పంపించారు. అది ఎట్లా చేయాలి అనేది కూడా వాడే గైడ్ చేస్తాడు. అసలు ఇదంతా క్రిప్టోనే కదా, ముందే మొత్తం నేర్పిస్తారు. క్రిప్టో హ్యాపీగా ఫస్ట్ పంపించింది క్రిప్టో తీసేసుకుంటారు, రెండోసారి పంపించింది తీసేసుకుంటారు. మనం ఫస్ట్ 60 పెట్టాం, ఇంకొక 60 కమిషన్ నేర్పించుకున్నాడు. తర్వాత ఈ 60 పోయిన తర్వాత ఇంకొక 2 కోట్లు పెడితే తప్ప నీ రావంటారు. అంటే వాళ్ళు గమనిస్తారు ఇది ఫైనాన్షియల్ కెపాసిటీ ఎట్లా ఉంది. 60 లక్షలు తప్పన కట్టేసామనుకో, మంచి వెల్ ఆఫ్ ఉన్నాడు, వీడికి నెక్స్ట్ టార్గెట్ 2 కోట్లు 3 కోట్లు వేయాలి. అదే 5 లక్షలు కట్టడానికి ఇబ్బంది పడ్డామనుకో, వీడి కెపాసిటీ అయిపోయింది, వీడికి పెద్ద టార్గెట్లు పెట్టకూడదని చెప్పి చిన్నగా 50,000, 70,000, 80,000 ఇట్లాంటివి చేస్తారు. అకౌంట్ క్రియేట్ చేసుకోండి అంటారు. క్రియేట్ చేసుకోగానే ఫస్ట్ ఒక 30 లక్షలు కొనండి అంటారు. ఎందుకంటే మీరు 30,000 కూడా కొనవచ్చు, కానీ మీకు లాభం రాదు. 30 లక్షలు కొంటే ఇప్పుడు షేర్ వాల్యూ 200 ఉంది, మీకు ₹100 చూపిస్తాం. ఎందుకంటే ఇనీషియల్ ఇష్యూ కాబట్టి మీకు 50% కమిషన్. తెల్లారే మీరు కొన్న తెల్లారే మీ షేర్ వాల్యూ 100 కొన్నది 200 అయిపోతుంది. నేను 50% తప్పిస్తున్నారు కాబట్టి 30 లక్షలు కొనండి అంటారు. ఇప్పుడు 30 లక్షలు పెట్టుకుంటారు. కొనగానే ఇమ్మీడియట్గా కొన్న వెంటనే ఇంకొక ₹1,00,00,000 2 కోట్లకు షేర్ అలాట్ అయిపోయినట్టు ఒక మెసేజ్ వస్తుంది. ఇది మాదేం లేదు, కంపెనీ అలాట్ చేసేసింది, మీరు అవి కొనాల్సిందే, లేకపోతే ఉండైపోతాయి అంటారు. ముందు కొన్న 30 లక్షల షేర్లకి ఆల్రెడీ 60 లక్షలు వాల్యూ వచ్చేసింది అంటాడు. 2 కోట్లు పెట్టకపోతే పోద్ది, తప్పదు. 2 కోట్లు ఎట్లా 60 లక్షలు ఎట్లా బాగొట్టుకుంటాం అని చెప్పి 2 కోట్లు పెట్టుకుని కొంటాం. అవి 5 కోట్లు అయిపోతాయి వెబ్సైట్లో. తర్వాత 5 కోట్లు అవ్వగానే మళ్ళీ ఇంకో 3 కోట్లకి ఇష్యూ చేసేస్తారు. మనకు తెలియకుండానే అవి మా ప్రమేయం ఏముందో ఆటోమేటిక్ అలాట్మెంట్ అయిపోతాయి అంటారు. మనం ఏం చేయలేము, మా చేతులు ఏమలేదు అంటాడు. మళ్ళీ ఆ 3 కోట్లు పెడితేనే నీకు డబ్బులు వస్తాయి అంటాడు. ఈ విధంగా 3 నుంచి 5 కోట్లు ఒక 2 నెలల కాలంలో ఒక 20 మంది అన్న పెట్టుకుంటారు.
ఇంత పెద్ద హ్యూజ్ అమౌంట్స్ దోచుకోవడంలో చైనాకి మించిన వాడు ఎవరు లేడు. ఈ రాజస్థాన్ వాళ్ళు, జాంతర వాళ్ళు అంత 1,00,000, 10 లక్షలు, 5 లక్షలు ఇంతే. ఇట్లా కోట్లు దోచుకోవడం అనేది చైనీసే. తర్వాత ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే అందరికి మెసేజ్లు అవుతారు, ఎస్ఎంఎస్లు. మా దగ్గర పార్ట్ టైం జాబ్ ఉంది, పర్ డే 5,000 to 6,000 ఎర్న్ చేయొచ్చు అని. 5,000 to 6,000 అనగానే చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు పార్ట్ టైం జాబ్ అంటున్నాడు, మనం ఎందుకు చేయకూడదు, 5,000 నుంచి 6,000 రోజుకి వస్తాయి అని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఆ లింకులు క్లిక్ చేసేసి చాట్ చేసేసి అందరూ 5 నుంచి 20 లక్షలు 30 లక్షలు పోగొట్టుకుంటారు. ముందు పార్ట్ టైం జాబ్ అంటారు, ఇదిగో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు ఇంత వస్తాయి అంటారు, అవి కంప్లీట్ చేపిస్తారు. ముందు ఇనీషియల్గా కొంత అకౌంట్లో వేస్తారు. వీళ్ళకి కాన్ఫిడెన్స్ రాగానే ఎక్కువ అమౌంట్స్ పెట్టిస్తారు. 1,00,000 పెడితే 2 లక్షలు అయింది అకౌంట్కి రావు. ఇది కావాలి అంటే 3 లక్షలు పెట్టాలి, 3 లక్షలు 6 లక్షలు అయింది. ఇది రావాలంటే 5 లక్షలు పెట్టాలి. ఈ విధంగా 30 to 40 lakhs చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెట్టేశారు. వాళ్ళు కూడబెట్టుకున్న సాఫ్ట్వేర్లో కూడబెట్టుకునే మొత్తం చైనీస్కి 2-3 రోజుల్లో పెట్టేసేస్తుంది. కాబట్టి ఇప్పుడు చైనీస్ అందరూ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ కలర్ ప్రిడిక్షన్ గేమ్ అని పెట్టినారు. కలర్ ప్రిడిక్షన్ గేమ్లో మొత్తం ఇక్కడే ఢిల్లీలోనే అకౌంట్లు ఓపెన్ చేసి కలర్ ప్రిడిక్షన్ గేమ్ ఆడిన వాళ్ళందరూ అమౌంట్లు ఢిల్లీ అకౌంట్కి వచ్చేటట్టు చేశారు. ఢిల్లీ అకౌంట్కి వచ్చి చేస్తే ఢిల్లీలో ఒక చైనీ వాడు దాన్ని కొంత సింగపూర్కి, కొంత డబ్బుల్ని క్రిప్టో కరెన్సీ, అట్లా రకరకాలుగా ఫైనల్గా చైనీస్కి పోతాయి. అయితే మనం కేసు రిజిస్టర్ చేసి ఢిల్లీ పోయి చైనా వాడిని పట్టుకున్నాం. చైనా వాడు దొరికిపోయాడు. కాకపోతే వాళ్ళు ఏంటంటే అన్ని లాంగ్వేజెస్ వస్తాయి, నాకు ఇంగ్లీష్ రాదంటాడు. వాడు నోరెప్పుడు మన వాటిలో నిజం చెప్పేసాడు. ఈ తర్వాత కలర్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత లోన్ యాప్ ఫ్రాడ్స్ వచ్చింది. లోన్ ఇస్తామని చెప్పేసి వారంలో తిరిగి కట్టేయాలి. షార్ట్ టర్మ్ లోన్స్ కొన్ని 100 లోన్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్లో పెట్టేశారు. వాటిలో లోన్ తీసుకుంటే 5,000 తీసుకుంటే 3,200 మన అకౌంట్కి వేస్తాడు. వారంలో 5,000 కట్టాలి. మనకి ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్తో కనుక కంపేర్ చేస్తే 400% అవుతుంది. బ్యాంకుల ఇంట్రెస్ట్ మన దగ్గర ఎంత ఛార్జ్ చేస్తాయి? మ్యాక్సిమం 15% ఛార్జ్ చేస్తాయి. 1 వీక్లో 5,000కి వాడికి 1,800 లాభం వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ మనం చూస్తే కంపేర్ చేస్తే ఇయర్లీ ఇంట్రెస్ట్ దీని ప్రకారం 400% అన్నమాట. ఆ విధమైన లాభాలు వస్తున్నాయి. అయితే మన వాళ్ళకి ఏంటి, ఆన్లైన్లో లోన్ అనేసరికి ఆన్లైన్లో లోన్ తీసుకునే కొట్టే పోద్ది అని చెప్పి ప్రతి వాడు అవసరం ఉన్నాడు లేను అందరూ తీసేసుకున్నారు. తీసుకున్నాక ఎగ్గొడదాం అనుకొని చూసినాడు. వాడు చైనా వాడు అంత తెలివిగా తక్కువకి ఇస్తాడా? వాడు ఏం చేస్తాడు, లోన్ తీసుకునేటప్పుడు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే పర్మిషన్స్ అడుగుతాడు. 1 కాంటాక్ట్ పర్మిషన్, 2 లొకేషన్ పర్మిషన్, 3 మీడియా పర్మిషన్. ఈ 3 పర్మిషన్లు ఇస్తేనే యాప్ డౌన్లోడ్ అయ్యింది, లేకపోతే అసలు ఆ యాపే డౌన్లోడ్ కాదు. కొన్ని యాప్స్ ఏంటంటే డౌన్లోడ్ అవుతాయి, నువ్వు లోన్ అప్లై చేయాలి అంటే ఈ పర్మిషన్లు ఇవ్వాల్సింది. తర్వాత ఒక సెల్ఫీ ఇవ్వాలి, నీ ఆధార్ ఇవ్వాలి, నీ ప్యాన్ ఇవ్వాలి. వాడు ఆధార్ చెక్ చేస్తాడు, లొకేషను ఆధార్ ఒక దగ్గర ఉన్నాయా లేవా చెక్ చేస్తాడు, పాన్ సిబిల్ స్కోర్ చెక్ చేస్తాడు, లోన్స్ పెండింగ్ ఉన్నాయా ఎగ్గొడతాడా కడతాడా అనేది చెక్ చేసి అన్నీ ఓకే అనుకుంటేనే ఇస్తాడు. తర్వాత మీడియా చూస్తాడు. మీడియా ఏమి లేకపోతే ఇది ఫేక్ ప్రొఫైల్, మా దగ్గర లోన్లుగా చేయడానికి క్రియేట్ చేశారని చెప్పి రిజెక్ట్ చేసేస్తాడు. కనీసం ఒక 200-300 ఫోటోలు ఉండాలి. ఈ ఫోటోలు కూడా ఫ్యామిలీ ఫొటోస్ ఏం లేవు, ఊరికి బయట వచ్చే వాట్సాప్ ఫోటోలు అంటే ఇవ్వడం. కెమెరా ఫొటోస్ ఉండాలి. ఫొటోస్లో ఏంటంటే మనకు ఆల్ టైప్స్ ఉంటాయి. ఒకటి కెమెరా ఫొటోస్ ఉంటుంది, వాట్సాప్ ఫొటోస్ ఉంటుంది, స్క్రీన్ షాట్స్ ఉంటాయి. ఇవన్నీ కేటగరైజ్ చేయొచ్చు. ఇందులో కెమెరా నుంచి తీసిన ఫోటోలు లేవు అంటే రిజెక్టెడ్. ఇట్లా అన్ని రకాలుగా వెరిఫై చేసి లోన్ ఇచ్చిన తర్వాత తీసుకున్నాడు ఎడకపోతాడు. వాళ్ళు అనుకుంటారు ఆన్లైన్లో ఎగ్గొడదామని.
కానీ తర్వాత స్టార్ట్ చేస్తారు, నీ కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరూ కాంటాక్ట్ చేస్తాం, నువ్వు కనుక లోన్ కట్టకపోతే నీ పొరుగు తీసేస్తాం, వాళ్ళకి కాల్ చేసి మర్యాద కట్టంటారు. చేసుకుని లోన్ కట్టకపోతే చిన్నగా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి అందరికి కాంటాక్ట్స్కి ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి వీడి గురించి చాలా బ్యాడ్గా లోన్ తీసుకొని కట్టలేదని మొదలు పెడతారు. అట్లా అయితే పర్వాలా, నీ పేరు ఇచ్చాడు నువ్వు కట్టు అని చెప్పి బూతులు తెస్తారు. వీడికంటే ఎక్కువ వాళ్ళు బాధపడతారు, తీసుకున్నాడు కంటే వాళ్ళ కాంటాక్ట్స్లో ఉన్నారు బాధ ఎక్కువ అయిపోయింది. వాళ్ళు కాల్ చేసారే నాయన నువ్వు లోన్ తీసుకుంటున్నది, వాడు నన్ను బూతులు తిడుతున్నాడు, మామూలు బూతులు కాదు అమ్మ బూతులు తిట్టేస్తున్నాడు ఏంటి అని వాళ్ళందరూ కాల్ చేస్తారు. చచ్చినట్టు కట్టాలి. అప్పటికి కట్టకపోతే మనవాడు సెల్ఫీ ఉంది కదా, ఆ సెల్ఫీని తీసేసి ఒకటికి ఒక నూడ్ ఫోటోకి యాడ్ చేసేసి అది అందరికి పంపిస్తారు కాంటాక్ట్లో ఉన్నారు. సరే దానికి కూడా కట్టకపోతే కనుక ఒక అమ్మాయి అబ్బాయి కాంప్రమైజింగ్ స్టేజ్లో ఉన్న ఫోటోకి తీసి వీడి ఫోటో పెట్టేస్తారు. అంటే వీడు ఎవరితో అమ్మాయితోటో కులుగుతున్నాడు అనే మీనింగ్ వచ్చేటట్టుగా అద్దీసి రిలేటివ్స్ అందరికి పంపిస్తారు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేంటి మనవాడు వేరే పిల్లతో తిరుగుతున్నట్టు ఇంత ఘోరంగా ఫోటోలు ఎట్లా వచ్చింది అని చెప్పేసి. అదే ఒక లేడీ పరిస్థితి ఆలోచిస్తాను. ఒక లేడీకి వేరే మగోడితో కాంప్రమైజింగ్లో ఉన్న ఫోటో పెట్టేసి ఈమెకి ఉన్న రిలేటివ్స్ అందరికి షేర్ చేస్తే కొంతమంది నమ్మరు, కానీ 100% అందరూ నమ్మరు అనేది లేదు. అత్తగారు ఏమంటారు, నువ్వు ముందు ఎవరితో తిరుగుంటావు లేకపోతే ఎందుకు వస్తే ఇట్లాంటి ఫోటో అని చెప్పి మొదలు పెడతారు. ఈ పరిస్థితిలో చాలామంది సూసైడ్స్ చేసుకోవడం కూడా జరిగింది ఈ ఫోటోలో బాధ భరించలేదు. ఈ దెబ్బకి లోన్ తీసుకున్న వాళ్ళు 10,000 లోన్ తీసుకుంటే ₹1,00,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. సార్ లోన్ యాప్స్ చెప్పారు కాబట్టి నేను ఇంటర్ఫీర్ అవుతున్నా సార్. చెప్పండి. యాక్చువల్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి సార్ లోన్ యాప్స్ అనేవి. సో మా దగ్గర కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. అంటే యాజ్ అన్ ఎన్జిఓగా ఎథికల్ హ్యాకర్స్గా మేమేమనుకుంటున్నామంటే సార్ ఇలాంటి వాళ్ళని గ్యాదర్ చేసి ఈ లోన్ యాప్స్కి సంబంధించి వాళ్ళని కొన్ని టూల్స్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. అంటే లీగలైజ్ టూల్స్ ట్రాక్ చేసి వాళ్ళ లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి డిపార్ట్మెంట్తో కలిసి వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం అవుతుంది సార్. అంటే ఇప్పుడు మీరు చేసిన పని మేము కూడా చేయొచ్చు కదా, మేము చేయలేకపోయాము. ఎందుకంటే అందరూ VPNs వాడతారు. VPN వాడితే మనకు ఒరిజినల్ లొకేషన్స్ రావు. ఒరిజినల్ లొకేషన్ రానప్పుడు ఏం ట్రాక్ చేస్తాం. ప్లస్ ఈ లోన్ యాప్స్ జరిగేటప్పుడు ఏం చేసామంటే వాళ్ళు ఒక 2 యాప్స్ డెవలప్ చేశారు, స్పూఫ్ కాల్ యాప్స్. స్పూఫ్ కాల్ యాప్ ఏంటంటే కంప్యూటర్లో యాప్ ఉంటుంది, దాంతో నంబర్ టు బి డైల్ అని ఒక కాలం ఉంటుంది. అందులో మనం నంబర్ కొట్టామంటే నంబర్ టు బి డిస్ప్లేడ్ అని ఉంటుంది. దానికి ఏంటంటే మనం ఏది నంబర్ టు బి డిస్ప్లేడ్లో ఏమి నంబర్ పెట్టకపోతే దానికే అదే ఒక నంబర్ ఇచ్చేస్తుంది. మనం నా నంబర్ ఇచ్చామనుకోండి నంబర్ టు బి డిస్ప్లేడ్లో మీకు నేను కాల్ చేస్తున్నట్టు వస్తుంది. చేసేదేమో వాడు కాల్ సెంటర్లో కూర్చొని చైనా కొడుకు చేపిస్తాడు, నా నంబర్ కొడుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇట్లాగే మొన్న ఒక రిపోర్టర్ కూడా సార్ మీరు ఏంది ఈ విధంగా మాట్లాడారని గ్రూప్లో మెసేజ్ పెట్టాడు. నేను మాట్లాడటం ఏంది, నేను ఎప్పుడు కాల్ చేశానంటే సార్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటాడు. నేను నీ కాలేజీ లేదు బాబు, ఏ ప్రూఫ్స్ ఉన్నాయి, అది స్పూఫ్ కాలింగ్ అయి ఉంటుంది. అంటే రిపోర్టర్ పరిస్థితి ఎట్లా ఉంటే కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు? ఇప్పుడు మీకు ఒకరు ఎనిమి ఉన్నారు, పొరపాటు నాకు తెలిసింది, ఆ నంబర్ కనుక మీకు వచ్చిందనుకో ఆయన ఫోన్ చేసి బండబూతులు తిట్టేశాడు. చేసింది ఆయన కాదు, ఈ చైనా కొడుకులు ఈ యాప్స్ ద్వారా చేపిస్తారు. మనకు ఆ నంబర్ టు బి డిస్ప్లేడ్ అనేది చాలా డేంజరస్ కాలం. అందులో కానీ ఏ నెంబర్ పెడితే ఆ నెంబర్ డిస్ప్లే అయిపోద్ది. సార్ ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి సార్, మీకు నెంబర్ స్కూప్ ఒకటి, తర్వాత వాయిస్ క్లోనింగ్ ఒకటి, తర్వాత వీడియో కాల్. ఏఐ వచ్చిన తర్వాత మనం ఏది నమ్మడానికి లేకుండా అయిపోయింది. మనకి ఏ వీడియో వచ్చినా రియలా కాదా చెప్పలేము, ఏ వాయిస్ వచ్చినా కూడా. ఏఐలో ఏంటంటే
అది ఒక వాయిస్ శాంపుల్ ఇచ్చి ఆ శాంపుల్తో ఇప్పుడు ఈ కాల్ని కన్వర్ట్ చేయాలంటే కనుక మనం పివి నరసింహారావు వాయిస్ శాంపుల్ ఇచ్చి మనం కాల్ చేస్తే పివి నరసింహారావు మాట్లాడినట్టు కన్వర్ట్ చేసి పడేస్తాం. అట్లా ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది ఫేక్ తెలియదు. కాకపోతే ఏంటంటే మనకి చిన్న శాంపుల్ ఉండాలి. నా శాంపుల్ ఒకటి దొరికింది అంటే ఎవరికి కాల్ చేసి ఈ శాంపులే ఇన్వైట్ చేయమంటే అది ఎవరు మాట్లాడినా నేను మాట్లాడినట్టు కన్వర్ట్ చేసేస్తాను. అందుకే మనం ఇప్పుడు వచ్చే కాల్స్ని సిమ్తో వచ్చే కాల్ అయితే తప్ప, ప్లస్ ఇంకోటి ఏంటంటే సిమ్తో వచ్చే కాల్ కూడా రివర్ట్ కాల్ చేసి చెక్ చేసుకోవాలి. స్పూఫ్ కాల్స్లో ఇప్పుడు నా నంబర్ మీకు వచ్చింది, మీరు రివర్స్ నాకు కాల్ చేశారు, ఏం ప్రసాద్ నేను కాల్ చేసేవి ఏంటి సంగతి అంటే అరే నేను ఎప్పుడు చేశాను అన్నా అనుకోండి, అది స్పూఫ్ కాల్. ఏదో పని నుండి కాల్ చేసేస్తానంటే అది రియల్ కాల్. ఇప్పుడు నిన్న ఒక ఆఫీసర్కి ఒక కాల్ వచ్చింది, ఏదో నువ్వు పాస్పోర్ట్ చెప్పు అది అని చెప్పి కాల్ వచ్చింది. ఆ నంబర్ నాకు ఇచ్చారు, నేను కాల్ చేశాను. కాల్ చేస్తే బాంబేలో ఉన్న ఒకటి పోయింది, మేకప్ కాల్కి పోయాను. अरे तो अभी पूछे ना OTP क्रेडिट कार्ड का इन्फॉर्मेशन पूछे ना అంటే నేను आपका गलत नंबर कॉल किया పెట్టేసి అంటే అది ప్రూఫ్ కాల్ అన్నమాట. ఇప్పుడు మనకి మన వాళ్ళు కాల్ చేసి తేడాగా మాట్లాడారు అంటే కట్ చేసి మనం వెంటనే రివర్స్ కాల్ చేయాలి. కాల్ చేసేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది నిజంగా కాల్ చేస్తే మనోడా కాదా అని. అటువంటి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే VPNs వాడటం వల్ల మనకు రియల్ లొకేషన్స్ రావు, ఇటువంటి యాప్స్ వాడతారు వాళ్ళు. ఆ యాప్స్ వాడి వాటితో స్పూఫ్ కాల్స్ చేస్తారు. ఆ స్పూఫ్ కాల్స్ మనకి ఒక కాల్ మన ఇంటర్నెట్ నుంచి మన ల్యాండ్లో మన ఫోన్లోకి ల్యాండ్ అవ్వాలి అంటే ఇంటర్నేషనల్ గేట్వేస్ ద్వారా ల్యాండ్ అవుతుంది. ఇంటర్నెట్ నేను ఎక్కడుండి ఎన్నారెడ్డి గారికి చేసిన నా ఇంటర్నేషనల్ గేట్వేకి పోయి ఆ ఇంటర్నేషనల్ గేట్వేలో ఉన్న, ఎందుకంటే నేను ఒక యాప్తో కాల్ చేస్తాను, ఆ యాప్కి ఒక ఇంటర్నేషనల్ గేట్వేతో కనెక్షన్స్ ఉంటాయి. ఆ గేట్వేకి పోతుంది, వాడు ఎవరితో టైప్ పెట్టుకుంటే ఆ గేట్వేకి పోయి ఆ గేట్వే ఈయన ఎయిర్టెల్ వాడుతున్నాడు. ఎయిర్టెల్ వాళ్ళు ఇంటర్నేషనల్ గేట్వే ఒకటి ఉంటుంది. నా యాప్ ఎవరితో అయితే టైప్ పెట్టుకుంటాడో ఆ యాప్ వాడు ఎయిర్టెల్ వల్ల టైప్ పెట్టుకున్న ఇంటర్నేషనల్ గేట్వేతో కనెక్ట్ అయ్యి అట్లా ఈయన తిరిగి వస్తారన్నమాట. పక్కనే ఉండి ఫోన్ చేసుకున్నా కూడా మనకేం తెలియదు. ఇది కమ్యూనికేషన్లో ఒక విప్లవం. కమ్యూనికేషన్ ఎంత డెవలప్ అయిందంటే ఇది ఇంటర్నేషనల్ మొత్తం చుట్టూ తిరిగి వచ్చినా కూడా మనకు ఒక సెకండ్నే కొట్టింది. అట్లా ఉంటుంది సార్. దీంట్లో మెయిన్గా సార్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఆ అవేర్నెస్ ఇచ్చడంలో కూడా మీ దగ్గర నుంచి మేము అనుకుంటున్నాం సార్, ఈ వీటి మీద బాగా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎక్కువ మంది సఫరర్స్ అంటే ఎక్కువ మంది ఈ విషయం మీద సఫర్ అవుతున్నారని చెప్పి కనుక మాకు ఇంటిమేట్ ఇస్తే మా టీం అంతా ఏం చేస్తాం సార్, దాని మీద పబ్లిక్ అవేర్నెస్ అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తాం. ఇప్పుడు అంటే ఎందుకంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా డిటెక్ట్ చేసే స్టేజ్లో లేదు. చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి ట్రిక్స్ వాడుతున్నారు. ప్లస్ ఈ లోన్ యాప్ ఫ్రాడ్లో కూడా మనం ఈ కాన్సెప్ట్ నుంచి వస్తుంది ఇంటర్నేషనల్ గేట్వేస్, అది రావాలంటే మనకి చాలా కష్టం. ఈ యాప్ దాకా చాయిపోద్ది. యాప్ కూడా ఏమంటాడంటే మీరు రిక్వెస్ట్ చేసిన టైంలో హ్యూజ్ ట్రాఫిక్ ఉండటం వల్ల మేము పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నామని చేతులు ఎత్తేస్తారు. ఇవ్వగలుగుతారు, ఇస్తే వాడి యాప్ని ఎవరు వాడరు. ఎందుకంటే ఈ యాప్స్ వాడేదే మన ఐడెంటిటీని హైడ్ చేసుకుంటాను. వాడు అది కనుక మనకు ఇచ్చాడు అనుకోండి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవడు వాడినో ట్రేస్ అయిపోద్ది. ట్రేస్ అయ్యి వాడు చేసిన తప్పుడు పనికి అరెస్టులు చేస్తారు. అప్పటి నుంచి అది ఎవరు వాడేది ఆ యాప్. అందువల్ల ఆ యాప్ వాడు మళ్ళీ బ్లంట్గా నేను ఇవ్వను అంటే కనుక ఇంటర్నేషనల్ గేట్వేలో బ్లాక్ చేసేస్తారు వాడు. లా ఎన్ఫోర్స్మెంట్ రిక్వెస్ట్ ఏది వచ్చినా సరే రెస్పాండ్ అవ్వాల్సిందే, రిప్లై ఇవ్వాలా. రిప్లై ఏదంటే గోడ మీద పిల్లిలాగా ఇట్లా ఇచ్చేస్తాడు. మీరు అడిగిన టైంలో రష్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను అంటాడు. అందువల్ల వాటిని ట్రేస్ చేయడం కష్టం. అయితే మనం కొంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ పెట్టి
బేగంపేటలో 3 కాల్ సెంటర్లు నడుస్తున్నాయని చెప్పి తెలుసుకొని 3 మీద రైడ్ చేశాం. అదే టైంలో ఢిల్లీలో రైడ్ చేశాం, వెంటనే బెంగళూరులో రైడ్ చేశాం. దాదాపు ఇండియాలో ఉన్న కాల్ సెంటర్స్ అన్నీ మూయించడానికి కేవలం మన తెలంగాణ పోలీసే కారణం. తెలంగాణ పోలీసు చేసిన కాల్ సెంటర్ రైడ్స్ వల్ల చైనీస్ కాల్ సెంటర్ మొత్తం లేపేసుకుని వెళ్ళి నేపాల్లో పెట్టారు. నేపాల్లో పెట్టి సేమ్ లోన్ యాప్స్, ఇప్పుడు నేను చెప్పిన ఇన్వెస్ట్మెంట్లు, ట్రేడింగ్లు, తర్వాత లూరింగ్లు, అమ్మాయి ప్రొఫైల్స్ పెట్టుకొని వచ్చి చిన్నగా చాట్ చేసి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయించడం, తర్వాత నూడ్ వీడియో కాల్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇండియన్స్ పోయి అమెరికాలో ఎవరు సెటిల్ అయ్యారు అన్నది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే మనకు డార్క్ వెబ్లో ఆల్ ఇన్ఫర్మేషన్స్ లీక్ ఉంటాయి. వీళ్ళు డార్క్ వెబ్ నుంచి అవి కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఇండియన్స్ అమెరికాలో ఎవరు ఉన్నారు వాళ్ళని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళకి అమ్మాయిలాగా పెట్టి సెక్స్ చాట్ చేసి తర్వాత వాడి బట్టలొప్పు తీసి వీడియో రికార్డ్ చేస్తారు. ఇది అందరికి షేర్ చేస్తాను భయపెడతారు. భయపెట్టి ఇండియన్ అకౌంట్స్కి డబ్బులు వేస్తారు. ఇండియన్ అకౌంట్స్ నుంచి డబ్బులు ఏ విధంగా చేయకపోతే అనేది అదొక కథ ఉంటుంది. మళ్ళీ ఇండియన్ అకౌంట్స్ వేయించుకొని అవి క్రిప్టో ద్వారా మొత్తానికి ఫైనల్గా చైనా చేరుతుంది. నేపాల్కి కాల్ సెంటర్లన్నీ షిఫ్ట్ చేస్తే నేపాల్ పోలీసులు చాలా ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యారు. మనం రిక్వెస్ట్ చేస్తే వెంటనే వాళ్ళు కూడా రైడ్స్ చేసి చైనీస్ అరెస్ట్ చేశారు. మనం కూడా ఇక్కడ కాల్ సెంటర్లు పెట్టినప్పుడు చైనీస్ అరెస్ట్ చేసాం. తర్వాత చైనా వాళ్ళు అరెస్ట్ అయితే ఏంటంటే బిజినెస్ అంతా బంద్ అయిపోతుంది. అందుకని నేపాల్లో పెట్టారు. నేపాల్లో కూడా చైనా వాళ్ళు అరెస్ట్ చేశారు. లాభం లేదని తీసేసి ప్రస్తుతం కంబోడియాలో పెట్టారు. కంబోడియా గవర్నమెంట్ మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు. అక్కడ ఉన్న ఎస్హెచ్ఓలు అంతా కరప్టెడ్ ఫెలోస్, వాళ్ళందరికీ మంచిగా మామూలు ఇచ్చేసి ఎంత ఎంజాయ్మెంట్లో ఉన్నారంటే ఇప్పుడు చైనీస్ అక్కడ కంబోడియాలో మన చేత్తోనే మన కన్ను పొడిచేది ఇదన్నమాట. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు కంబోడియాలో మంచి జాబులు ఉన్నాయని. ఆ అడ్వర్టైజ్మెంట్స్కి ఇక్కడ ఉన్న ఏజెంట్స్ అలాగే కొంతమంది డైరెక్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ వీళ్ళందరూ అప్లై చేస్తున్నారు. డాక్యుమెంటేషన్ అంతా చేయించుకొని వీసాలు ఇస్తున్నారు. కంబోడియా పోతున్నారు. పోయిన తర్వాత పాస్పోర్ట్ తీసుకుంటారు, ఫోన్ తీసుకుంటారు, ఫోన్ ఫార్మాట్ చేసి పడేస్తారు. ఇక వాడికి ఎవరితో కాంటాక్ట్లు ఉండవు. నువ్వు ఇంటి దగ్గర మాట్లాడాలంటే ఒకటే కాంటాక్ట్, అది ఉంచుకో, దాన్ని క్లోజ్ అని ఫాదర్ మదర్దో బ్రదర్దో ఎవరిదో ఒక్కళ్ళని పెడతారు. అన్ని కాంటాక్ట్స్ తీసి పడేస్తారు. తీసేసిన తర్వాత నీది కంప్యూటర్ జాబ్ కాదు, పాడు కాదు, నేను చెప్పినట్టు చేయాలా, లేకపోతే నీకు తిండి ఉండదు, పాస్పోర్ట్ ఉండదు, కంబోడియాలో ఇరుక్కుపోయినట్టే అని బెదిరిస్తారు. బెదిరించి 2 రోజులు తిండి పెట్టకపోతే ఏంది, మనిషి ఏ పైన చేస్తాడు. అప్పుడు తీసుకెళ్ళి మరీ గట్టిగా ఉంటే 2 బీగుతారు. అన్నీ తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రేడింగ్ ఫ్రాడ్లు, లూరింగ్లు, ఇన్వెస్ట్మెంట్లు, ఇవన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్ చేసేది ఎట్లా అనేది ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి చేపిస్తారు. ఎవరైనా చేయటానికి వెనకాడితే కనుక తన్ని చేపిస్తారు. ఉదయం 9 గంటలకు పోతే రాత్రి 12, 1 గంట దాకా చేయాల్సింది. ఘోరమైన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి తట్టుకోలేని వాళ్ళు చాలామంది మన ఎంబసీ కంప్లైంట్ చేసి, మామూలుగా ఇదే పరిస్థితి వేరే కంట్రీలో ఉంటే ఆ కంట్రీ కొద్దిగా వాళ్ళ ఓన్గా పోయి రైడ్ చేసి ఆ చైనీలందరినీ నేపాల్ వాళ్ళు అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేసి పడేయాలి. కంబోడియా ఆ పని చేయట్లేదు. ఇష్టం లేనివాడు వెళ్ళిపోతాడు, పంపించేద్దాం, మీరు చేసుకుని అంటున్నారు. గవర్నమెంట్ అంత సపోర్ట్ ఇచ్చే గవర్నమెంట్ దొరకటం మన దురదృష్టం, వాళ్ళ అదృష్టం. అందువల్ల ఇప్పుడు మనం ఏదైనా ఇటువంటి ఫ్రాడ్స్లో ఒకవేళ మీరు ఏదైనా డిటెక్ట్ చేసి పోవాలంటే కంబోడియా పోవాలా. కంబోడియా పోతే వాళ్ళని కట్టేసి మనల్ని కూడా కట్టేసి మన చేతే ఫ్రాడ్స్ చేపిస్తారు. కాబట్టి కంబోడియా పోలేం. మనం అవేర్నెస్ తీసుకురావడం ఒకటే మార్గం దీన్ని. ఎస్ సార్, మా మెయిన్ కాన్సెప్ట్ కూడా సార్, ఏమైతే ట్రాక్ చేశారో ఎక్కువ ఫ్రాడ్ గురవుతున్న కేసులు తీసుకోవడం,
దానికి అవేర్నెస్ తీసుకురావడం. అంటే ఆ అవేర్నెస్ అనే దాంట్లో కూడా చాలా ప్రాక్టికల్గా అంటే వీళ్ళ డిపార్ట్మెంట్ వీళ్ళతో మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఏ రకంగా దాన్ని చేయొచ్చు, తర్వాత ఏ రకంగా దాని నుంచి బయటపడచ్చు కాసేపు పోవాలనుకుంటాం సార్. అవసరం అనుకుంటే మా టీంకి కూడా డిపార్ట్మెంట్ తోటి ట్రైనింగ్ ఇస్తాం సార్. ఎక్కువ మీలాగా వచ్చినప్పుడు ఇలాంటి కేసులు వస్తుంది, ఇలాంటి కేసులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయండి. తర్వాత కొంత టెక్నాలజీ పరంగా అంటే ఈ ట్రాకింగ్ సిస్టమ్ అనేది కాకపోయినా కొన్ని టూల్స్ ద్వారా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. అట్లాంటివి కొన్ని టేకప్ చేసి తర్వాత ఏదొచ్చినా ఒకటే అనుకున్నాం సార్. మా ఎన్జిఓ తరపున వచ్చినా కూడా ఫస్ట్ 193 కంప్లైంట్ చేయండి, దాని తర్వాత మేము మీకు గైడెన్స్ ఇస్తాము, ఆ గైడెన్స్ తోటే మీ ప్రాబ్లం సాల్వ్ అయింది అన్న వెళ్ళబోతున్నాం సార్. వీళ్ళకి ఫ్యూచర్లో దాదాపు 2 నెలల ట్రైనింగ్ ఉంది సార్. మొత్తం ఇప్పుడు 15 మంది ప్రిపేర్ అయ్యారు. మొత్తంగా ఒక 100 మందిని తయారు చేసి ఎక్కువగా మీరు ఏ రకంగా మా టీంను వాడుకోవాలి లేదా మీరు ఏదైనా ట్రైనింగ్ ఇచ్చేసి ఈ ఇష్యూ మీద పనిచేయని చెప్పండి కూడా మేము మా టీం పనిచేయడం సిద్ధంగా ఉంది సార్. సో అట్లనే మా లీగల్ టీం కూడా కొన్ని కేసుల్లో మేమే ప్రివెంట్ కేసులు ఫైల్ చేస్తాం సార్. మా ఎన్జిఓ తరఫున మాకు నార్మల్ పర్మిషన్ కాబట్టి కొన్ని కేసులు కూడా ప్రివెంట్గా కోర్టుని తీసుకొని సో అంటే ఏదో రకంగా వాళ్ళని సేవ్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఒకసారి కనుక అటాక్ గురైపోతే ఒకసారి కనుక సైబర్ క్రైమ్ జరిగిందంటే దాన్ని ట్రాక్ చేయడం కష్టం కాబట్టి ప్రివెన్షన్ ఇస్ ద అన్న యాంగిల్లో పోదాం అనుకుంటున్నాం సార్. సో దానికి డెఫినెట్గా లీగల్సీ బ్యాక్ ఎండ్లో ఉంటేనే వీళ్ళు ఏదైనా ఒక స్టెప్ ముందేయగలరు. తర్వాత మీరు ఏదైనా చెప్పి ఇదిగో మీ టీం ఉంది కాబట్టి అంటే ఈ టీంని దీనికి ఈ రకంగా వర్క్ చేయించండి, ఈ రకమైన ట్రైనింగ్ అనేది కూడా వీఆర్ రెడీ టు డూ సార్. మనకేంటంటే ముఖ్యంగా ఇప్పుడు కంబోడియాలో ఉన్న చైనీస్ అంతా ఆర్గనైజ్ చేస్తున్నంత చైనీస్ ఒకసారి మనీ చైనీకి వెళ్తే మళ్ళీ వాపస్ అనేది అది అసలు జరిగే పని కాదు. కాబట్టి 1930 కనుక కంప్లైంట్ చేపిస్తే 1930లో ఉన్న ఒక మంచి ఇదేంటంటే 1930లో ఆల్ బ్యాంక్స్ టైఅప్ అయ్యాము. ఇప్పుడు విక్టిమ్స్ ఏంటి, వాళ్ళు కంప్లైంట్ చేసేది మేము పలానా బ్యాంక్ అకౌంట్కి ఇంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పి చెప్తారు. ఆ ట్రాన్సాక్షన్ ఐడితో కనుక 1930 కాల్ చేసి ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తే వెంటనే ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారో దాన్ని ఫ్రీజ్ చేసేస్తారు. ఒకవేళ అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే ఆ అకౌంట్ నుంచి ఎక్కడ పోయింది చూసి ఆ రెండో అకౌంట్ కూడా ఫ్రీజ్ చేస్తారు. ఈ ఫ్రీజ్ చేసే టయానికి కనుక రెండో అకౌంట్ నుంచి మూడో దగ్గరికి వెళ్తే ఆ మూడో అకౌంట్ కూడా ఫ్రీజ్ చేస్తారు. ఇట్లా ఫైనల్గా ఎక్కడైతే విత్డ్రా అవుతాయో విత్డ్రా అయ్యే వరకు ఫ్రీ చేసుకుంటూ పోతారు. మన కంప్లైంట్ చేయటం కనుక ఫాస్ట్గా చేస్తే ఫస్ట్ దాంట్లోనే ఆపేసి ఇప్పుడు ఈయన ఒక అకౌంట్కి నాది ఎస్బీఐ ఒక యాక్సిస్ బ్యాంక్ అకౌంట్కి వేసిన యాక్సిస్ బ్యాంక్ని వెంటనే మనం ఫ్రీజ్ చేస్తాం. ఆ యాక్సిస్ బ్యాంక్లోనే డబ్బులు ఆగిపోవచ్చు. సార్ ఈ సైబర్ క్రైమ్లో ఫస్ట్ 1 అవర్ లోపల కనుక చేస్తే రికవర్ అవుతుంది సార్. ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ అంటారా సార్? అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత ఫ్రాడ్ జరిగిన తర్వాత 1 అవర్ లోపలనే 193 కాల్ చేస్తే రికవరీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు ఏంటంటే ఈ చైనీస్ ఫ్రాడ్స్లో ఒక అకౌంట్లో పడిన డబ్బుని వాడు దీనికంతా ఒక ప్లానింగ్ మేనేజర్ ఉంటాడు, ఫైనాన్స్ మేనేజర్ లాగా. ఈ ఫైనాన్స్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఈ అకౌంట్లో వచ్చిన డబ్బులు ఎక్కడెక్కడికి పోవాలి, ఎట్లా పోవాలి, దేనికి వాడుకోవాలి అనేది ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ చేసి ఇదంతా ఎగ్జిక్యూట్ చేయడానికి వాడికి 3-4 అవర్స్ టైం పడుతుంది. ఈ 3-4 అవర్స్ లోపు కనుక అయితే కనుక మనం వెంటనే ఫ్రీజ్ చేస్తే మొత్తం డబ్బులు ఉండిపోతాయి. ఎప్పుడో 3-4 రోజుల తర్వాత చేస్తే ఏముండదు. ఎంత డిలే అయితే అంత లాస్ ఎక్కువ అవుతుంది, ఎంత ఫాస్ట్ కంప్లీట్ చేస్తే అంత ఎక్కువ మనీ రికవర్ అవుతుంది. మీరు కూడా ఆలోచన చేయండి సార్. మా టీంని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అంటే మీరు నాలెడ్జ్ ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్లో కూడా కొంత నాలెడ్జ్ ఉంది సార్. వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నాం, కొన్ని టూల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇండైరెక్ట్గా వీళ్ళకి ఈ ట్రైనింగ్ ఇవ్వండి, ఈ రకంగా మనం మీతో కలిసి కోఆర్డినేట్ చేసి పనికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మా సైబర్ హెల్ప్స్ కూడా ఒకసారి మీకు మా ఏ విషయంలో అప్డేట్స్ చేయండి, మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. తర్వాత మీరు ఏదైనా సరే సార్తో ఏదైనా మాట్లాడాలి, తర్వాత ఏదైనా అడగాలనుకుంటే అడగండి, ఇష్టం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎందుకంటే దాదాపుగా అసలు కేసులు ఎలా ఉంటాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ కేసులు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కూడా ఈ సైబర్ క్రైమ్ ట్రాకింగ్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి సో దాదాపు మీకు ఆ కేసు గురించి అర్థమై ఉంటుంది. సో మీరు ఏదైనా అడగదలుచుకుంటే మీరు అడగవచ్చు. లేదంటే సార్ ఎన్జిఓ
లాక్స్లో క్రోర్స్లో అన్నారు కదా సార్. బ్యాంక్స్లలో నార్మల్గా ఉండేటివి దగ్గర పెట్టుకోవా? 1 lakh అలానే ఉంటుంది సార్. అది ఎలా ఉంటుంది సార్ క్రోర్స్? ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక క్రిమినల్ శంషాబాద్ ఇండస్ఇండ్ బ్యాంక్ పోయినాడు. పోయి ఆ బ్యాంకులో పనిచేసే మేనేజర్కి కొంచెం మభ్యపెట్టి మాయ చేసి మాయమాటలు చెప్పి ఈడొక పెద్ద బిగ్ షాట్ లాగా బిహేవ్ చేసి ఎట్లా కన్విన్స్ చేశాడో మొత్తానికి ఆయన కన్విన్స్ చేసి ఆదిత్య బిర్లా గ్రూప్ అకౌంట్ ఓపెన్ చేయించిన. అంటే వాడికి ఆ గ్రూప్ ఆదిత్య బిర్లా గ్రూప్ అకౌంట్ నంబర్ తెలుసుకున్నాడు ఎక్కడి నుంచో. తెలుసుకొని ఈ అకౌంట్ ఓపెన్ చేయంటే ఆ అకౌంట్ ఓపెన్ చేసినాడు. ఆదిత్య బిర్లా గ్రూప్లో వేల కోట్లు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళన్నీ లక్షల కోట్ల ప్రాజెక్టులు చేస్తుంటారు. హ్యూజ్ అమౌంట్ ఉంది. ఒక పని చేయి, అందులో నుంచి ఒక 50 లక్షలు నేను చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయని చెప్పేసి 25 లక్షలు ఒకటి, 15 లక్షలు, 40 కోట్లు, 25 కోట్లు, 15 కోట్లు, 40 కోట్లు ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించేసాడు. ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడంటే జూబ్లీహిల్స్లో ఉండే ఒక ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించాడు. ఆ ట్రాన్స్ఫర్ చేయించడానికి ముందే చేశాడంటే ఆ జూబ్లీహిల్స్లో ఉండే ఆయన ఇల్లు 12 కోట్లకి అమ్ముతానని చెప్పి ఒక యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్కి పోయి నేను కొంటా అని చెప్పి పోయాడు ఆయన దగ్గరికి. అట్లాగే ఆయనదే ఇంకోటి కాపురాలో ఒక ఇల్లు ఉంటే అది కూడా నేను 2 కోట్లకి ఆయన యాడ్ ఇచ్చాడు. యాడ్ ఇచ్చే ఆయన ఈ 2 నేనే కొనేస్తా, అడ్వాన్స్ ఏముండవు, డైరెక్ట్ మొత్తం ఏమంటే ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయించేస్తా, నీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. ఆయన అకౌంట్ నెంబర్ ఇచ్చాడు. ఇస్తే ఆయన అకౌంట్కి ఈ 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించాడు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆయన దగ్గరికి పోయాడు. నీకు 40 కోట్లు వచ్చేసినాయి, నాకు ఇంత చిన్న అమౌంట్లు మా కంపెనీ నుంచి రావు, నీ 12 ఆ 2 14 కోట్లు తీసేసేసి మిగతా 26 కోట్లు నాకు ఇచ్చేయాలి. ఎట్లా ఇవ్వమంటావు అంటే ఎట్లా ఇవ్వమంటావు అన్నదానికి వాడు ఇంకొక అకౌంట్లు ఇచ్చేసేసి వాటికి ట్రాన్స్ఫర్ కొట్టేసేయి అని చెప్పి ఎక్కడెక్కడికో కొట్టించేసాడు ఆ 26 కోట్లు. అయిపోయింది కదా, దా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయండి. తెల్లారి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాం. రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయితే ఒక పని చెయ్యి నువ్వు, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో వచ్చింది కదా, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ చేస్తారు, ఈ 3-4 అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేసేసి ఇందులో ఉండటం మంచిది కాదని చెప్పి ఆయన 12 కోట్లు 14 కోట్లని వేరే అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేయించాడు. ఇప్పుడు నువ్వు సేఫ్ ఉంటావు, ఇంకేం ఇబ్బంది లేదు, ట్యాక్స్ ప్రాబ్లం ఉండదని చెప్పేసి 2 ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. ఆ తెల్లారి ఈయన అకౌంట్లు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఎందుకంటే ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు తర్వాత నెక్స్ట్ డే అది డిటెక్ట్ చేశారు. ఆదిత్య బిర్లా నుంచి 40 కోట్లు పోయి ఎట్లా పోయి తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేదో సైబర్ ఫ్రాడ్ అయ్యి ఉంటుంది అని చెప్పి 1930 కంప్లైంట్ చేశారు. 1930 కంప్లైంట్ చేస్తే ఏమైంది, 40 కోట్లు బ్యాంక్ అకౌంట్ నుంచి ముందు జూబ్లీహిల్స్లో ఉండే ఆయన అకౌంట్కి వచ్చినాయి. ఆయన అకౌంట్ ఫ్రీజ్ చేశారు. ఆయన అకౌంట్ నుంచి వీడు 26 కోట్లు వీడికి అప్పులున్న వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేయించాడు. వాళ్ళ అకౌంట్లు అన్నీ ఫ్రీజ్ అయిపోయింది. తర్వాత ఈయనేం చేశాడు, ఈ ఇల్లు అమ్మే ఆయన ఇందులోనే 12 కోట్లు ఉండకూడదని చెప్పేసి రకరకాలుగా వాళ్ళ కొడుకులకి కోడళ్ళకి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. వాళ్ళందరూ ఫ్రీజ్ అయిపోయింది. ఈయనకి తెలియదు కదా ఇదంతా ఈ దొంగమని వేస్తున్నాడని. ఈయన జెన్యున్ అనుకున్నాడు కాబట్టి ఈయన వాడుకోలేడు డబ్బుల్ని, జెన్యున్గానే పెట్టుకున్నాడు. ఇటు పక్క ఇల్లు పోయినాయి, 12 కోట్లు పోయింది. కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. కరెంట్ అకౌంట్స్ ఏంటంటే బిజినెస్ చేయడానికి వాడే అకౌంట్స్. కరెంట్ అకౌంట్స్లో దాని మీద రిస్ట్రిక్షన్ ఉంటుంది. నువ్వు 1,00,000 వేసావా 2 లక్షలు వేసావా ఎవడో పట్టించుకోడు. 5 కోట్లు వేసినా వెళ్ళిపోద్ది, 100 కోట్లు వేసినా వెళ్ళిపోద్ది. ఇప్పుడు చైనీస్ వాడేది మొత్తం కరెంట్ అకౌంట్సే. ఆ కరెంట్ అకౌంట్స్ ఎట్లా ఓపెన్ చేస్తారంటే ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి. నిన్న ప్యారిస్లో టెలిగ్రామ్ గ్రూప్ CEO అని అరెస్ట్ చేసినారు. ఎందుకంటే ఇదే
ఈ టెలిగ్రామ్ గ్రూపుల వల్లే చైనీస్ అంతా ఈ ఫ్రాడ్ పాల్పడుతుంది. టెలిగ్రామ్ గ్రూపులో ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ అని కొట్టండి, కొన్ని గ్రూపులు వచ్చేస్తాయి. ఆ గ్రూప్లో మీరు మెసేజ్ పెడితే ఐ వాంట్ 10 కరెంట్ అకౌంట్స్ అంటే నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి చాలామంది రిప్లైలు ఇస్తారు. సార్ సారీ సార్ ఇంటరప్ట్ సార్, అది టైం అయిపోయింది. ఓకే. ఫైనల్గా ఒకసారి మన ఎన్జిఓకి సంబంధించి ఒక పీపీటీ ఉంది సార్, ట్రైన్ చేస్తాము. ఓకే. తర్వాత మా టీంకి ఫైనల్గా అంటే ఇంకేదన్నా అడ్వాన్స్గా ట్రైన్ అప్ అవ్వాలని కూడా మోల్ ట్రైన్ అప్ అవుతుంది సార్. ప్లస్ మీరు ఏదన్నా ఒక వర్క్ చేసి ఇందరికి వెళ్తూ ఈ వర్క్ చేసుకున్నా కూడా చిన్న క్వశ్చన్, సపోజ్ వీళ్ళు ఏదన్నా ఇప్పుడు మా ఎన్జిఓస్ నుంచి వాళ్ళు ఇఫ్ దే యూజ్ సమ్ టూల్ టు హెల్ప్ సమ్వన్ ఎథికల్గానే వాళ్ళు చేశారు. సమ్వన్ గేవ్ కంప్లైంట్ ఆన్ దట్ వీళ్ళు వాళ్ళ నంబర్ ట్రాక్ చేశారో ఏదో చేశారు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళు చేసింది కరెక్టే, కాకపోతే దే మేట్ హ్యావ్ యూజ్ సమ్ టూల్స్ విచ్ ఆర్ నాట్ జనరల్లీ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. అలాంటి వాళ్ళ మీద ఎథికల్గానే చేశారు, వీళ్ళ మీద కంప్లైంట్ వాళ్ళని చేస్తే ఏం యాక్షన్ తీసుకుంటారు? ఒకటి ఏంటంటే మనం ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా సరే అదర్స్ యొక్క ఏవి మనం ట్రాక్ చేయకూడదు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద అంత పెద్ద కేసు నడుస్తూ ఉంది. ఇంతకుముందు గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళందరూ ట్యాప్స్ చేసి వీళ్ళ సంభాషణలన్నీ విని ఎలక్షన్స్ టైంలో మనీ సీజర్ చేయించినారు అనే దీని మీద చాలామందిని అరెస్టులు చేశారు, చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మనం టూల్స్ అంటే ఓపెన్గా అవైలబుల్ అవే టూల్స్తో వాడితే అది పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే వాటి జెన్యూనిటీ మనం ప్రూవ్ చేయలేం. ప్లస్ రియల్గా ట్రాకింగ్ అంటే కొంతవరకే పాసిబుల్, అది అంతవరకు చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఏం చేసినా డిస్క్రీట్గా మనం ఒక వ్యక్తికి అంటే విక్టిమ్కి మామూలుగా కామన్గా ఉండే ఒక పర్సన్ కోసం ఇంకొక పర్సన్ వర్క్ చేయడం కాకుండా ఒక విక్టిమ్ కోసం విక్టిమ్కి హెల్ప్ చేసే ఉద్దేశంతో చేస్తే అది పెద్ద తప్పేం కాదు. తర్వాత ఈ విక్టిమ్కి ఈ అన్యాయం జరిగింది కాబట్టి నేను ఆమె ట్రై చేశాను అంటే ఎట్లాగో క్రిమినల్ మీరు చేసేది క్రిమినల్ని ట్రాక్ చేస్తున్నారు కాబట్టి క్రిమినల్కి రైట్లు ఉండవు. అట్లా అనుకుంటే మరి పోలీసులు కూడా ట్రాకింగ్ చేస్తారు కదా. నాది ఎట్లా ట్రాక్ చేసినావు అంటే క్రిమినల్కి లేదా రైట్, నువ్వు క్రిమినల్ కాబట్టి అరెస్ట్ చేస్తావు. ఇంకొకటి మన లా ప్రకారం ఏంటంటే ఎవ్రీ సివిలియన్ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్. దట్స్ రైట్ సార్. సో మీరు కూడా రేపు పొద్దున ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఫీల్ అయ్యి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మళ్ళీ చెప్తున్నా, మనం ఏం చేసినా డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఇందులో విక్టిమ్ లేకుండా మీరు సొంతంగా కనుక ట్రాకింగ్ చేసి ఏదైనా చేయాలని చూస్తే ఇరుక్కుంటారు. లేదు సార్, కంప్లైంట్ తీసుకుంటాము, ఒక కంప్లైంట్ చేపిస్తాము. ఒక విక్టిమ్ ఉండాలా, విక్టిమ్ ఉండి మీకు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా అవైలబుల్ అయ్యే టూల్స్ వాడుకొని మీరు ఏం చేసినా కూడా విక్టిమ్కి హెల్ప్ చేసే దీంట్లో అది విక్టిమే చేశాడు అన్నట్లుగా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు నేను నష్టపోయాను, నాకు ఒక 5 కోట్లు లాస్ అయింది లేదా 5 లక్షలు లాస్ అయింది, నా 5 లక్షలు రికవరీ చేయడం కోసం పోలీసు కంప్లైంట్ ఇస్తా, కానీ నా సొంత ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం అనేది తప్పు కాదు. మీరు విక్టిమ్ తరపున చేస్తే అది తప్పు కాదు, మీరు సొంతంగా చేస్తే తప్పు. విక్టిమ్ తరపునే ఒక ఎన్జిఓ ఫైనల్గా సార్ ఒకసారి మా పీపీటీ కూడా